ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. జై గురుదేవ్, జై శ్రీరామ్. మనము దేవుడ కృపా కటాక్షంని ఇంకా భగవద్గీత చూసే మాదిరి అయితే ఉన్నాము. ఆ భగవంతునికి ఎన్ని కోటి నమస్కారాలు చెప్పినా చాలదు. ఎనుకల జన్మం పుణ్యమో మనం చేసిండేదో మన హిరీలు మన పితృలు ఎవరు చేసిండ్రో కొత్తలే, ఫలం ఎప్పుడో ఇస్తుంది. ఇది కర్మం థియరీ. సో మనకి ఈ లాభము దొరికింది, దీన్ని మనం ఉపయోగించుకోవాలి. మనుష్య జన్మము చాలా శ్రేష్టం. మనం ఏమో పుణ్యం చేసింటేనే మనుష్య జన్మం చిక్కది. లేకుంటే 84 లక్షల జీవరాశిల్లో దేవతలకింత శ్రేష్టము మనుష్య జన్మము అంటారు. అంటే దేవతల మనస్సు శుద్ధంగా ఉంటుంది మనుషులు కంపేర్ చేస్తే. అయితే ಮತ್ತೆ దేవతలకింత మనిషి జన్మ ఎట్లా శ్రేష్టం అంటే వాళ్ళకి భోగ జీవనము. వాళ్ళు మనసులో సంకల్పం చేస్తే ఆ వస్తువు దగ్గర రెడీ అయిపోతుంది. నాకు ఇల్లు కావాలా, ఇట్లా ఒక అరమనే కావాలనుకుంటే రెడీ అయిపోతుంది. దాని ఊరికి భోగం చేసేదంతే. వాళ్ళు ఇట్లున్నప్పుడు వాళ్ళకి దేవుడు కావాలంటే అన్విచ్గా ఉండొచ్చు. అవుట్ కోసమే మనకి అట్లుండలేదు. దావుడికే మనుషుల లోపల కూడా శ్రీమంతులు వాళ్ళు వాళ్ళకంతా దేవునితో మనసు పొయ్యలే. ఆ తర ఉండి ఏమన్నా కానీ ఇప్పుడు మనకి మనిషి జన్మ చిక్కింది, దాన్ని ఉపయోగించుకుంటే లాభము అనింతే మనకంత గొత్తు. ఈ పొద్దు నేను భగవద్గీతలో కృష్ణ భగవంతుడు అర్జునుడు శోక మోహాలకి గురి అయినాడు. మోహము ఎవరిపైన మోహము? వాళ్ళ గురువులు, తాత, తండ్రి, అంతమ్మళ్ళు వాళ్ళపైన. దాన్ని ఇంకా శోకం వచ్చింది. ఆ శోకం ఇంకా ఏమైంది? వాళ్ళ బుద్ధి భ్రష్టమైంది. అంటే ఎప్పుడు మనకి కోపము శోకము ఏమన్నా దాని అప్పుడు బుద్ధి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు అయింది దాన్ని ఇంకా వానికి మన స్వధర్మం యావదే, ఆమెను ఇంకా నా నిజమైన ధర్మం యావది, స్వధర్మం యావది అనేది మర్చిపోతుంది. బుద్ధి స్విచ్ ఆఫ్ అయిపోయినప్పుడు వాడు వాళ్ళ స్వధర్మము రాజుడు, ధర్మం స్థాపన చేసేది, ధర్మం కాపాడేది. ఇప్పుడు వాడు దాన్ని నిడిచేసి వాళ్ళ వేరే ధర్మము భిక్షా పాత్ర ఎత్తుకొని భిక్షమెత్తుకొని పోతాను అని చెప్తా ఉన్నాడు. ఇది పొందేలేదు. దీనికి పెద్ద రోగం ఇది. దీన్ని పోవలసింటే వీడికి ఆత్మని విచారమే చెప్పాలంట. కృష్ణ భగవంతుడు వానికి మోక్షం విచారమే చెప్తున్నాడు. జ్ఞానం విచారం చెప్తాడు. తత్వంలో నిల్చుకోనేకి వచ్చారు అర్జునునికి. ఎలా ఇంకా అంత క్వాలిఫికేషన్ లేదు. అర్జునుడు బరీ బిఎస్సీనే, ఎంఎస్సి అయ్యింటే పిహెచ్డికి సీటు. అర్జున్ దానికోసము ఆ జ్ఞానంని నిలిచిపెట్టి కర్మ విచారం అని చెప్తా ఉన్నాడు. ఏం చేయాలి దానికి? ఆ ఒక క్వాలిఫికేషన్ ఎంఎస్సి కావాలంటే కర్మయోగ చేయాల. ఇప్పుడు కర్మయోగాన్ని భగవంతుడు యాల్ చేయాలా అనే దానికి మనకు ఉత్తరం చిక్కే. భక్తి రెండోది, మనకి కర్మంని ఇంకా మోక్షం అయ్యలేదు. కర్మం వచ్చిందే కర్తృతంత్ర సాధన, జ్ఞానం వచ్చిందే వస్తుతంత్ర సాధన. ఆ వస్తు ఎలాగుంటుందో అలా చూస్తేనే తాడంట నాకు గుర్తయ్యేది. అది కర్మంని ఇంకా మనకి తాడంట గుర్తయ్యలే. మీకు ఎన్నికలు నేను చెప్పింటిని, మీరు ఎంతే పూజలు చేయండి, ఎంతే కర్మకాండలో చెప్పిండే హోమ హవనాలు, యాగ యజ్ఞాలు, జపాలు, తపాలు, వ్రతాలు, నియమాలు చేయండి, నాకు పాము భయం పోయలేదు. మరి ఏం చేయాలా? నేనే స్వంతంగా పై చూడల్లా. పగ్గమూట గుర్తయితే నా దుఃఖం పైడిస్తుంది అనే దానికోసం మనకి జ్ఞానం ఇంకనే మోక్షము, కర్మని ఇంకా మోక్షం అయ్యలేదు అంటే ఇంత మనకు గుర్తుండే. ఆ బేస్ పైన ముందుకు పోతాము. ఈ పొద్దు భగవద్గీతలో 12వ అధ్యాయము జ్ఞాన దృష్టి, కర్మ దృష్టిలు. సో జ్ఞానము,
కర్మము. వెనుకలు కూడా వాళ్ళు చెప్పి మనం 2వ అధ్యాయంలో స్థిత ప్రజ్ఞ లక్షణాలంతా చూపించినాము. అక్కడ కూడాను సాంఖ్య దృష్టి, కర్మయోగ దృష్టి, కర్మ దృష్టి అంటే 2 చెప్పి సేమ్ ఇదేను. సాంఖ్య అంటే జ్ఞాన దృష్టి, ఆమెకి కర్మ అంటే కర్మ దృష్టి. ఇవి 2 దృష్టిలు ఇప్పుడు చెప్తా ఉన్నారు. మనకి ఇవన్నీ గుర్తు. అజ్ఞానం అంటే ఏమి? రాంగ్ నాలెడ్జ్. జ్ఞానం అంటే ఏమి? రైట్ నాలెడ్జ్. జ్ఞానం అంటే ఏమి? రైట్ నాలెడ్జ్. అంటే రైట్ నాలెడ్జ్ అంటే ఏమి? అది వస్తు ఎలాగుంటుందో అలాగా నాకు చూపిస్తుంది, అంతే. ఈ జ్ఞానము ఉండే దాన్ని ఏమైనా కళిస్తుందా? లేకుండే దాన్ని ఏమైనా తెచ్చిపెడుతుందా? లేదు. ఇక ఇప్పుడు పాము అంటే ఎదుర్కొంటా ఉన్నాను. నాకు ఈ జ్ఞానమాయ, పగ్గము జ్ఞానం, ఆ తాడు జ్ఞానం. ఇప్పుడు పాముని లేకున్నట్లు చేస్తున్న జ్ఞానము, లేకుంటే తాడుని తెచ్చి పెట్టినా అక్కడ ఉండిందే తాడు. అది ఎలాగుంటుందో అలాగే మనకు దర్శనం చేపిస్తుంది, అనుభవం చేపిస్తుంది. జ్ఞానము ఏమి చేసేలేదు, వస్తువు ఎలాగుంటుందో అలా చూపిస్తుంది. దాని రియల్ నేచర్ అది మనకు కావాల్సిండేది. ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ అయ్యా. ఇక్కడ ద్రాష్టాంతికంలో ఏమి? శరీరం నేను అనుకోన్నాను. ఈ శరీరంని లేకుండా ఎట్లేం చేసేలేదే జ్ఞానము. నాకు మోక్షమాయ అంటే పెట్టుకోండి, ఈ శరీరం ఏం చచ్చిపోవాలంటే ఏం లేదు. బ్రహ్మజ్ఞాని జ్ఞానమైన ఈ శరీరం ఉంటుంది, ఉంటే ఉండుకొని. బట్ అది నాకేం తొందర చేసేలేదు. ఇప్పుడు మరి ఈ శరీరంని లేకున్నట్లు చేయాల జ్ఞానము లేదు. మరి ఏం చేస్తుంది? నువ్వు ఇది శరీరం కాదు, నీ నిజమైన స్వరూపము ఆత్మ అంటే తెలిపెడుతుంది. అప్పుడేమైతుంది? నేను ఇది కాదు, నా నిజమైన స్వరూపం అది. కొత్తగా ఆత్మని తెచ్చి అక్కడ పెడుతుందా? తాడుని అక్కడ తెచ్చి పెట్టాలని అక్కడ లేదు. అక్కడ మొదలే ఉండే, బట్ నేను తప్పుగా దాన్ని ఈ శరీరం నేను అంట అనుకోంటుని. ಯಾವ స్కూల్లో చెప్పిస్తారు ఇది? ఎవరు చెప్పించపోట్లే. మనుషులు, దేవతలు, ప్రాణీలు కూడాను. ఆ కుక్క బాలు ముట్టండి గుర్రంటుంది. బాలుని ఇంకా పెట్టి తన మూత్ వరకు నేను నేను నాది, నేను నాది. ఇది ఎవరు చెప్పించే పనులే, ಯಾವ స్కూల్లోనూ చెప్పించే పనులే. ఇది అవిద్య, అజ్ఞానము, రాంగ్ నాలెడ్జ్. ఎప్పుడు ఇది ఉంటుందో, ఇది నేను అనుకుంటాను, నాకు అన్నీ వచ్చాయి, నేను పుట్టినాను, నేను పుట్టాను, లోకం నవ్వింది, ఏడ్చింది, ఏం కావచ్చు నాకు కావచ్చు, 6 బదలావణలు అవుతుంది అంతా నేను అనుభవించల్లా. ఈ వయస్సు, వృద్ధి, రోగాలు, రుజునాలు కొనాకు తెచ్చేది. ఇదే నా స్వరూపము కాదు. పామ కాదు. మరి ఎట్లది? నా స్వరూపం ఆత్మస్వరూపం ఏమది? పుట్టేలే, బదలావణೆ అయ్యలే, చేంజెస్ అయ్యలేదో, మరి అది సత్యలేదో. పోని దీన్ని తెలుసుకొని నాకు జ్ఞానం పెట్టుకొని నాకేం కావాలా? ఆనంద స్వరూపము. అవుట్లోనే నేనే ఆనందము. ఆనందము మనమే అయితే మనమే ఎక్కడి ఇంకా పోవాలి, పుడుకొని పోవాలి ఆనందానికి. ఎక్కడ పోయిపోలే. సో అవిద్య, కామ, కర్మ, క్రియ. అవిద్యని ఇంకా కామము. కామము అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు బాలంకొచ్చి కామ ఉండేదానిక కర్మ. నేను పని చేస్తాను. పాము అంటే పారిపోవాలా, వెండి అంటే ఎత్తుకోనకపోవాలా. కర్మ ఎప్పుడు చేస్తానో సంస్కారం అవుతుంది. సంస్కారం ఎప్పుడైతుందో అప్పుడు నాకు అది ప్రింట్ అవుతుంది చిత్తంలో, ఆ మనసు చిత్తంలో. అప్పుడు అది సర్కల్, పునరపి జననం, పునరపి మరణం. ఇది చూస్తుంది. సో అవిద్య అంటే ఇంత, జ్ఞానం అంటే మనకు కరెక్ట్గా అర్థమయ్యా. ఈ అజ్ఞానము ఉంటే ఇవిట్లో 2 తరగ అజ్ఞానాలు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాము పగ్గం లోపల నాకెవరు గురువులు వద్దు. బై ఛాన్స్ నాకు అక్కడ పాము అది డౌట్ వచ్చా, నేనేం చేస్తాను? కొంచెం బుద్ధి ఉపయోగించిందే, నాకెవరు చెప్పుకున్నా పర్వాలే. అప్పుడు ఒక కట్టెత్తుకుంటాను, లేకుంటే ఒక రాయి ఎత్తుకొని దానిపై విసురుతాను. అదేమైనా బుస్తుందా, లేస్తుందా, అల్లాడుతుందా అంట. అల్లాడుకున్నప్పుడు దగ్గరకు పోతాను, చూస్తాను, కట్టెత్తుకొని ఇట్లా అంటాను. పగ్గము నాకు గుర్తైన తక్షణం దాని చేతులు ఎత్తుకొని దీనికి ఎదుర్కొంటున్నాయి అంటే నాకే సిగ్గు అవుతుంది. మనం చేర్చింది దీనికి ఎవరు గురువులు వద్దు. అయితే ఇక్కడుండే అజ్ఞానము
ఈ శరీరం నేను కాదు, ఆత్మస్వరూపం అంట. ఇది అట్లా కొత్తయ్యాలి. ఎవరైనా గురువునే చెప్పించాలి. దీనికి గురువు కూడా ఏం చేస్తాడు? శాస్త్రము అనే టార్చ్ పెట్టుకొని మనకు చూపిస్తాడు. దానికోసమే నిజమైన గురు ఎవరు అంటే క్షోత్రియ బ్రహ్మనిష్ఠుడు. క్షోత్రియ మనకు శాస్త్రం అంతా బాగా గుర్తుండల్లా, ఇది మనకు చెప్పే రీతి గుర్తుండల్లా. దానికే నేను చెప్పింది సచ్చిదానంద సరస్వతి స్వామిలు మాత్రము క్షోత్రియ బ్రహ్మనిష్ఠులు. మీరు ఎవరైనా పెద్దోళ్ళు ఉండొచ్చు, వాళ్ళు మహా ఋషులు ఉంటాం, అది లేదులే. రమణ మహర్షులు కావచ్చు, రామకృష్ణ పరమహంసులు కావచ్చు, ఈవెన్ బ్రహ్మ చైతన్యులు కావచ్చు, సమర్థ రామదాసులు కావచ్చు. వాళ్ళంతా పుస్తకాలు రాసిండారు. సమర్థ రామదాసులు, బ్రహ్మ చైతన్యులు యావది రాయలే. వాళ్ళకి ఈ తర విడివిచ్చి చెప్పేకొచ్చల్లే సాధన చెప్తారు, వాళ్ళ తత్వములు నిల్చుకొనేసి ఉంటారు. ఇట్లా దానికోసము మనకి ఈ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠి చికిత్సన కష్టము మనకి ఇప్పుడు చిక్కిండారు, ఉపయోగించుకోవాలా. స్వాముల పుస్తకాలంతా ఉంది, మనం చదివితే వాళ్ళ హృదయము ఏమి అనేది గుర్తవుతుంది. మరి మనసు కాదు, వాళ్ళ హృదయం కూడా గుర్తవుతుంది అనేది. వాళ్ళు ఎట్లు ముక్తులైరి, ఎట్లు సాధన చేసిరి, ఈ ఉపనిషత్తులన్నీ ఎట్లు వాళ్ళకి భగవద్గీత సహాయం చేసేనది మనకు బాగా తలపడుతుంది. దాన్ని ఇంకా ఈ తప్పు పోవల్లా అంటే శ్రోత్రియ బ్రహ్మనిష్టనైన గురువు కావాలా, వాళ్ళ దగ్గరికి నేను పోవాలా. ఎట్లు పోవాలా? మరి ప్రశ్నేనా నాకు గురువుల పైన, శాస్త్రం పైన, నా పైన శ్రద్ధ ఉండాల. శ్రద్ధ జతికి భక్తి ఉండాల. భక్తి జతికి మనకు వినయం ఉండాల. గురువుల దగ్గరికి పోయిందే వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసి, వాళ్ళకి ఫలపుష్పాలు ఇచ్చి, వాళ్ళని సంతోష పెట్టించి మనము వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఎప్పుడు బాగే ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు దుఃఖం ఉండలే. అప్పుడు మరి ప్రశ్నేనా, వాళ్ళకి ప్రశ్నేలేయల్లా. మన ఇంట్లో ఒక ప్రశ్నోపనిషత్తు ఉంటుంది. వాళ్ళకి ప్రశ్నలు వేసింది, నేను ఎవరు, ఏమిటి పుట్టినాను, నా జీవనం గురి ఏమి, మరి ఊరికి ఇట్లా తినుకొని కాలం కలుసుకొని తెచ్చేదా అని ప్రశ్నలంతా వేసి అప్పుడు వాడు మనకు ఇడిచి చెప్తారు. ఇంకొకటి గురువుకి ఏముంటుంది రూల్స్ అంటే, ఎవరికి ధర్మం విచారము, ఆత్మ విచారము, దీనికి ధర్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస అంటారు. ఇవి రెండు లేకుండా చెప్పకపోకూడదంట. అట్లని గురువులు చెప్పుకా ఉండేలే, అందరికీ చెప్తారు. అట్లా వాళ్ళకి అడుక్కుంటే చెప్పకూడదంట. మోక్షం విచారము, నాకు మోక్షం కావాలంట అడిగితేనే గురువులు చెప్పేదంట, చెప్పాల్సిండేది. లేకుంటే అట్లా వాళ్ళకి చెప్పకపోకూడదు ఉంటేనే శాస్త్రం ఉంది. అయినా మన గురువులు చాలా ఇది వాళ్ళు పుస్తకాలు రాసి పెట్టే, మన ఋషిమునిలు అంతే, ఎవరికో ఇట్లు చెల్లేస్తారు. అది కొండపైన పడితే పొరిగేలే, భూమి పైన పడితే పంటిస్తుంది అనింది. వాళ్ళు ఇలాగ చేసి పెడతారు అంట చెప్పేది. ఇంతంతు మనకు అర్థమాయ. సో ఇప్పుడు శోకమోహాలకి అర్జునుడు ఉండాడు కదా, వానికి పరమాత్ముడి ఎనుకలు అన్నీ చెప్పే. ఏం చెప్పే? నిజమైన స్వరూపం పరమాత్ముడే. పరమాత్మ లేకుంటే మనకి యావది కొత్తేయలే. పరమాత్మని ఇడిస్తే మిగిలిండేదంతా అసత్యము, అనిత్యము, దుఃఖాలయము. బ్రహ్మ సత్య జగత్తు మిథ్య. బ్రహ్మ ఒకడే సత్యము, వాడు శాశ్వతము, ఆనంద స్వరూపుడు. ఇది అనాత్మ అంటాం కదా, నిజంగా లేకుండేది పాము. అదేమది? అసత్యము, అనిత్యము, దుఃఖాలయము. ఎంత వ్యత్యాసం చూడండి. ఈ శరీరం నేను అనుకుంటే ఇంత, ఆత్మ నేను అనుకునేది కాదు, ఉండేది అట్లే. అది అట్లా ఎంత విరుద్ధము, అజగజాంతరము అంటారు కదా, అట్లా. అయితే మనం చాలా జనాలకి మనకు గుర్తుండేది, నేనంటే ఇది, ఇక్కడ ఇంకా నాది, కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వ, ప్రమాతృత్వ, నేను అహంకారము, గర్వము. ఇది ఇక్కడ అహంకారం అంటే మనకి మార్క్స్లు జాస్తి తీస్తే, దుడ్డు బాగా సంపాదన చేస్తే వీడు చాలా గర్వం పడతాడు ఉంటాం. అది కాదు అహంకారము. శంకరాచార్యుల ప్రకారం అహంకారం అంటే ఈ శరీరం నేను అనుకుంటే అహంకారము, అంతే చాలు. అవిద్యే, అజ్ఞానము, దుఃఖానికి అంతే చాలు అంటారు వాళ్ళు. అజ్ఞానం అంటే అది. ఈ అజ్ఞానము పోవలసింటే ఏం చేయాల? జ్ఞానం ఒకటే దావా.
మనకు ఆ జ్ఞానానికి ఎందుకు ఉంటుంది యోగ్యతలో ఉండాలి. మరేం చేయాల? అది బరీ బీఎస్సీ. నాకు పీహెచ్‌డీ కావాలంటే ఎంఎస్సీకి పోవాల. నాది ఎంఎస్సీ అయ్యుండాల. కర్మయోగ చేయల్లా అంటారు. ఇప్పుడు కర్మయోగకి మనకి ఎక్కడికొచ్చే అనేది అర్థమాయ. బట్ కర్మయోగని ఇంకా మోక్షమయ్యలేదు. ఎలా? కర్తృతంత్ర సాధన అది. మరి ఏమిటి ఇంకా మోక్షము? జ్ఞానం ఇంకానే మోక్షము. అక్కడ టార్చ్ చేసి చూపించాలా, లేకుంటే నేనే చూసుకోవచ్చు. అది లౌకిక అజ్ఞానం అయితే. ఇది పారమార్థిక అజ్ఞానానికి గురువులే ఉండల. ఇప్పుడు శాస్త్రం నేనే చదువుకొని, సంస్కృతి నేనే నేర్చుకొని షడ్డంగాలు, ఈ వేదాలు గీదాలు నేర్చుకోవాలంటే షడ్డంగాలు ఉంటుంటుంది. అవన్నీ నేర్చుకోవాలి. 6 అంగాలు. వ్యాకరణ, సాంస్క్రిటు, ఆమనిక, దానికి ఇంకా అన్నీ ఉంటుంది. అవన్నీ నేర్చుకొని ఆమనిక నేను వేదాలు నేర్చుకోనకి పోవాల. అంతైనాను మోక్షం అయితుంది ఏం కాదు. దాన్ని ఇంకా అట్లా కాదు, గురువు ముఖానే నేర్చుకోవాలనేది గొత్తాయా. సార్ మరి కృష్ణుడు కర్మయోగ ఎందుకు చేయమన్నారు సార్? జ్ఞానయోగం అంటే నుండే ఏమంటే కర్మయోగ ఎందుకు చేయమని చెప్పారు? జ్ఞానయోగం నుంచే మోక్షం అవుతున్నప్పుడు. అయితుంది. అర్జునుడికి ఆ కెపాసిటీ లేదే. వాడేమైనా నచికేతుడు అయ్యిండింటే ఆ అర్జునుడికి చెప్పే కదా, ఆత్మని చంపేకయ్యలేదు, ఖడ్గాల్ని ఇంకా చంపేకయ్యలేదు, నీళ్ళని ఇంకా చంపేకయ్యలేదు, గాలిని ఇంకా చంపేకయ్యలే, అగ్గిని ఇంకా కాల్చేకయ్యలేదు అని చెప్పింటే అక్కడే నిల్చుకోవాల్సిందే. నిల్చుకోలే. వాడికి క్వాలిఫికేషన్ లేదు. వాడు బరీ బీఎస్సీ చదివిండేది. పిహెచ్డి అంటే జ్ఞానము. అది కావాలంటే వాడికి ఎంఎస్సీ అయిండలా. ఎంఎస్సీ అంటే ఏమి? ఆ జ్ఞానము కనుక్కోవలసింటే జ్ఞానం ఏమి కొత్తగా తెచ్చిపెట్టలేదు. ఉండేదాన్ని అట్లా తెలుసుకోవాలా నేను. అవుట్ కోసము కర్మము చేయల్లా. కర్మం అంటే ఎట్లా? ముందు దాని విచారాలే చెప్తారు ఇప్పుడు 2 చాప్టర్‌లోనూ కర్మము, ఆ కర్మానికి సంబంధం పట్టిందే చెప్తారు. దానికి కర్మయోగ చేయల్లా. కర్మ అంటే ఒకటి ఫస్టు. దాన్ని యోగ రూపంలో ఎట్లా చేయల్లా అనేది ఇవన్నీ చెప్తూ వస్తారు. ఇది. ఈజ్ ఇట్ క్లియర్? అవును సార్. ఓకే. దానికోసమే నేను చెప్తా ఉండేది. లేకుంటే చెప్పే నెసెసరీ ఉంటా ఉండలే. అదే మీకు ఈ కఠోపనిషత్ లోపున నచికేతుడు యమధర్మరాజుని దగ్గరికి పోయినప్పుడు వాడు డైరెక్ట్‌గా అడిగేస్తాడు. ఈ శరీరంకింత వేరే ఒకటేమో ఉంటుంది అంటారు, ఆత్మ అంటారు. అది నిజమా? అది ఉంటే ఎట్లుంటుంది? దానికి సావు లేదు అంటారు కదా! వాడు శాస్త్రం వినిండే మొదలే. అర్జునుడు ఈనిండే, ఇనలేదు ఉంటే కాదు గురుకులంలో ఉన్నోళ్ళు. ఆమెనింక సరే అంటే మనకి జ్ఞాన విద్య, జ్ఞానం బోధిస్తాడు యమధర్మరాజుడు. కృష్ణుడు చెప్పినట్లే. అక్కడ వేరే తర చెప్తాడు. ఠక్ అంటూ నిల్చుకొనొస్తాడు. ముక్తులైపోతారు వాళ్ళక్కడ. యాలంటే నేను అది అయ్యిండాను. తత్వమసి శ్వేతకేతు నువ్వే అది అయిండావు అంటే చెప్తే ఠక్ అంటే నిల్చుకోవాల్సింటే అంతఃకరణ అంత శుద్ధి ఉండల్లా. ఇక్కడ అంతఃకరణ శుద్ధి లేకుంటే మనకు కొత్తయ్యలే. అక్కడ డైమండ్ మన కింద పడింది ఎక్కడ? కళ్యాణిలో. కళ్యాణి సానా క్లీన్‌గా ఉంది. అయితే పెయింట్‌తో పాచి కట్టింది. నేను ఆ పాచి అంతా తీసేస్తాను. అదే కర్మయోగ చేసేది. మన మనసులో ఉండే కల్మషం తీసిడల్లా. కల్మషం అంటే ఏమి? నేను ఎనకల జన్మం లోపున పాపము, పుణ్యము 2 చేసుకొని వచ్చిండాను. అవి 2 కల్మషమే. సార్ పుణ్యం ఉంది సార్. పుణ్యం మంచిది కదా అంటే అది బంగారు బేడి. బంగారు బేడి యేసుకొని సంతోషం పడతామేమే? అది బేడీనే. బేడి అంటే బంధనమే. అవుటి కోసరము దీన్నే చెప్పేది. మనం పుణ్యం చేసే దానికింత పాపం జాస్తి చేసింటాము. ఇప్పుడు దానంతా నేను తీయల్ల. ఆ చెరువు పైన ఉండే పాచి తీయల్ల. అట్లా కర్మయోగం మాత్రం తీస్తుంది. కర్మయోగం అంటే 4 చేర్చి చేస్తే యావ కర్మాలు చేయాలా అవి కూడా చెప్తారు ఇప్పుడు. అవన్నీ చేస్తేనే అట్లా అయ్యేది. అది శుద్ధి అయితే మరి దాని జతికి ఇది పరంపరా సాధనలాయా. రెండో సాధన చెప్తారు సహకారి సాధన. ఇది ఇంకా మనకి ఏకాగ్రత వల్ల పరంపర సాధనలో కర్మయోగ జపము ఉపాసనే చెప్తారు. ఉపాసన మనం చేసేకేయాలి, జపం చేయాలా. ఎలా? ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ వల్ల. కాన్సన్ట్రేషన్ ఏమిటి కావాలా? ఆత్మస్వరూపుడు సానా సూక్ష్ముడు. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతఃకరణకి చిక్కేలేదు.
అంత సూక్ష్మం. మనకు ఆకారం లేదు, గంధం లేదు, జాతి లేదు, కులం లేదు, గోత్రం లేదు, పేరు లేదు, ఏమీ లేదు. వాడిని లేకుండా వాడిని ఎట్లా తెలుసుకొనిదే చాలా కష్టము. మన మనసు సూక్ష్మం కావాలా. ఇక్కడ సూక్ష్మం కావాలంటే మైక్రోస్కోప్ మాదిరి చూడాలంట కాదు, ఆత్మను చూసేకేయలే. నేనే అది అయింది, దాన్ని ఇంకా చూసేదేమొచ్చా మొన్న. దాన్ని ఇంకా సూక్ష్మమైన దానికోసరము, ఇది సూక్ష్మమైన తత్వమైన దానికోసరము నేను జపం చేయాల. ఇది పరంపరా సాధనలో. రెండోది, దానికి ఇంకా కొంచెం సహాయం కావాలా, నా మనసు ఇంకా శుద్ధి కావాలా, చాలదు. అందుకే అప్పుడు సర్కారీ సాధనలు, యమనియమాలు, ధర్మం చెప్పేది, సుళ్ళు చెప్పుకుండేది, దొంగతనం చేయకుండేది, ఎవరికి హింస చేయకుండేది, ఇవన్నీ ఉంది. 13వ అధ్యాయంలో ఇంకా మస్తుకు వస్తుంది, అవి ఆమెనికి చూస్తామంట. ఇవన్నీ చేయాల. ఇది సెకండ్ స్టెప్. ఇంతంతా అయితే నాకు క్వాలిఫికేషన్ వస్తుంది. ఏమది? నిత్యానిత్య వస్తు వివేకాలు గుర్తవుతుంది. మనం అవన్నీ చేసినాము. ప్రపంచంలో బ్రహ్మసత్య, మిగిలినదంతా అనిత్యలము అంటే చూసుకుంటుమే, అనుభవం ఇంకా చూసుకుంటుమే. వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ని ఇంకా ఆమెను ఇంకా నాకు ఈ లోకంలో, స్వర్గం లోకంలో, బ్రహ్మలోకంలో నాకు యావది ఆసొద్దు అంటే దాన్ని త్యాగం చేయాల. వైరాగ్యము అదే ఇంకా శమధమాది షట్ సంపత్తిలు, శమ దమ ఉపరతి తితిక్ష సమాధాన శ్రద్ధ ఇవన్నీ ఉండాల. చూడండి, శ్రద్ధ అంటే ఇప్పుడు చెప్తాం కదా, గురువుల పైన, శాస్త్రం పైన, నా పైన ఏమైనా కానీ నేను ఇది పొందుతాను, నేను నా పైన నాకు నమ్మకం ఉండాలా. ఇది శ్రద్ధ. నేను చేసే సాధనల పైన అన్నిటిపైన నాకు నమ్మకం ఉండాల, శ్రద్ధ ఉండాల, భక్తి ఉండాల, సరెండర్నెస్ ఉండాల. ఇది ఇంత ఉంటే 4 ఉండాల. ఆమెనిక నాకు ముముక్షుత్వము, మోక్షమే కావాలా. మోక్షమిడి నాకు ప్రపంచంలో ఏమి వద్దు అనేది అనిపించాల. ఈ 4 ఎవరికి ఉంటుందో, ఈ సాధన చేసుకొని వచ్చినోడికి 4 ఉంటే నచికేతనుకుండే అది వింటా ఉంటే టక్ అంటే నిల్చుకొని అంత. ఇప్పుడు నాకు లేదు. పిహెచ్డికి మీరు పోవాల్సింటే డాక్టర్ కోర్స్, ఇంజనీరింగ్ కోర్స్ కావాల్సింటే పియూసి పాస్ అయ్యిండాలి కదా. అలాగా ఎంఎస్సి పాస్ అయ్యిండాల. ఎంఎస్సి పాస్ కావాలా ఇక్కడ అంటే అర్థమేమేంటే మోక్షం అనేది పిహెచ్డి. ఇప్పుడు ఎంఎస్సి అంత అయిపోయి ఉండాలా అంటే వాడికి క్వాలిఫికేషన్ ఏమేంటి, ఇంటర్వ్యూలో వాడు పాస్ కావాల్సింటే ఇవి 4 క్వాలిఫికేషన్ ఉండాల. నిత్యానిత్య వస్తు వివేక, ఇహ మూత్ర ఫలభోగ విరాగ, ఈ లోకము పరలోకంలో నాకు యావది వద్దు. శమధమాది షట్ సంపత్తి, ఇవన్నీ యమనియమాలు. 4వది ముముక్షత్వం, నాకు మోక్షమిడిచి ప్రపంచంలో మరి ఏమొద్దు. వివేకానందులు దేవుని చూపిస్తారు, నాకు దేవుడే కావాలా. రామకృష్ణ పరమహంసలో రాత్రైతే అయ్యో అమ్మా, నా జీవనంలో ఒక దినము కలిసిపోయాయి కదా, నువ్వు ఇంకా నాకు కనపడీలే కదా అంట. మనకు అట్లా అనిపిస్తూ ఉందా? మన తలపైన అగ్గుంటే మొదలు పోయింది, నీళ్ళు మునిగేకపోతాము. ఇప్పుడు అట్లా అనిపిస్తూ ఉందా? మనకేం అనిపించలే. కానీ ప్రపంచం కావాలా, దాని చేతికి దేవుడు వస్తే ఎవడు వద్దు ఉంటాడు, దాని దేవుడును. అట్లా మనకి ఊరు కీరి చింత కావాలా. కొనాల 1% పరమాత్ముడు ఉన్నవాడు ఏమో పరమాత్ముడు ఉంటారు, శాస్త్రం వండుకొని చేర్చుకుంటాం. మనం అట్లు కాదు. ఊరు కేరి చింతే చాలు. ఊర్లో వాడి వీడిది చింతలు, పెండ్లాం చింతలు, నా చింతలు అన్నీ ఇడిచిడాలి. అక్కడ అన్ని చింతలు ఇడిచిందే 100 పాయింట్లు రాముడే కావాలంట అనిపించాల నాకే. అప్పుడు ఏకాంత భాష, మౌన, శ్రవణము, మనము ధ్యానము చేస్తే ముక్తులైతాము. ఇది ఒక ప్రాపర్ ఛానల్ చార్ట్. ముందుకు పోతామంట. మనకి ఈ దేహమే నేను అనుకునేసింటాం. అవుట్ కోసం ఏమైతుంది, శీతోష్ణాలు మనం చూస్తున్నది. సుఖ దుఃఖ శోక మోహ రాగ ద్వేష లాభ నష్టము, అప్ అండ్ డౌను, ఇది సహజము. వ్యవహారం అంటే ఉండేదే. ఇవుట్లోపున మనము ఇవి ఆగమపాయిలు, ఇవన్నీ మనం చూస్తే ఆగమపాయిలు అనుకొని అది వచ్చినప్పుడు మన మనసు ఏరుపేరు కాకూడదు. అరే వస్తుంది, టెంపరీ, పోతుంది తిరిగా. ఎండకాలం వచ్చే పాయ, వానకాలం వస్తుంది, చలికాలం వస్తుంది. అప్పుడు అయ్యయ్యో ఎండ కావాలంటా నేను. అట్లా ఇవి మొదలు ఎత్తుకుంటానే ఆగమపాయిలు. సెకండ్ స్టెప్పు
నిజంగా ఉండేది కాదు, అనిత్యము. ఇంకొకటి ఇది దుఃఖము, దావుటి కోసం ఇది అనిత్యము, అశాశ్వతము. దుఃఖము ఉంటే మనకి గొత్తైపోయిన తక్షణము దీన్ని మనం ఏం చేయాలా? వివేకముని ఇంకా మనము భోగం చేయాల. ఈ వివేకం ఇంకా మనం తడుచుకోవాలంట చెప్పింది ఎంకలు చెప్పిండ్రి. ఇట్లే అనాత్మ ప్రపంచ అసత్యము, ఆత్మడు ఒకడే సత్యము. ఆత్మడు ఎట్లుంటాడు? నిత్య నిర్వికారను, అవ్యయను. వాడు సంశయలే, వాడికి అంగాలు లేదు, పుట్లేదు, వాడు ఆనంద స్వరూపము అంట చెప్తా ఉన్నారు. జ్ఞానానికి అధికారం కావాలా. ఏం అధికారం అది? ఇదే సాధన చతుష్టయ. అది మన వస్తు ఉన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాము పగ్గం తీసుకోండి. నాకు పగ్గము అంట తెలుసుకునేకి పాముకు తాడికి మధ్యలో గోడుందా? లేదు. మరి ఏం కష్టము? అవిద్య, రాంగ్ నాలెడ్జ్. నాకు ఆ మబ్బు లోపున పాము మాదిరి కనపడిస్తాం, బట్ నాకు మాదిరి కాదు, అది సత్యమే. ఎప్పుడు పాము మాదిరి కనపడిచింది, పగ్గము తాడ అంట గొత్తయినప్పుడు పాము మాదిరి గొత్తయింది. అక్కడ ఏమైనా గోడుందా, లేకుంటే ఏమైనా కర్టన్ ఉందా? దానికి దీనికి రెండు లేదు. రెండు ఉంటే మీరు మధ్యలో కర్టన్ వేయచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడున్నాను, నా కొడుకుని నేను చూడాలా? చూసేకైతుందా? మిమ్మల్ని నేను చూడాలా? చూసేకైతుందా? లేకుంటే మన వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు, అంటే ఆంధ్రాలో ఉంటారు, వాళ్ళు నేను చూసేకైతుందా? చూసేకయ్యలే. అంతంత వద్దప్ప. నా పెండ్లం పక్క రూమ్లో ఉంటారు, వాళ్ళు నేను చూసేకైతుందా? చూసేకయ్యలే. యాదా మధ్యలో గోడుంది. ఇప్పుడు పాముకి పగ్గానికి అలాగా మధ్యలో గోడుందా? కర్టన్ ఉందా? ఏముంది? అలాగేనే బంగారు ఆభరణాలు మధ్యలో కర్టన్ ఉందా? గోడుందా? అదే రీతి పూలి ಮತ್ತೆ మేక రెండిటికి మధ్యలో గోడుందా? కర్టన్ ఉందా? కాలము డిస్టెన్స్ ఉందా? దేశం డిస్టెన్స్ ఉందా? ఇప్పుడు నా కొడుకులు మీరంతా వేరే దేశంలో ఉండారు, బట్ ఇక్కడ వీళ్ళు వాసవి వాళ్ళు వేరే ఒకే దేశంలో ఉన్నాము, బట్ వేరే స్టేటు. నా పెండ్లాము పక్క రూము. మరి డిఫరెన్స్ ఏమే? గోడ. ఇప్పుడు నేను వాళ్ళని చూడాల్సి ఆ గోడ దాటుకొని పోవాలి, లేకుంటే వాకలు తీసుకొని పోవాలి, అకుండారు చిక్తారు. ఇప్పుడు నా ప్రశ్న, నాకు ఆత్మనికి ఈ శరీరానికి ఆత్మనికి మధ్యలో ఏమైనా పార్టిషన్ ఉందా సార్? గోడు ఉందా సార్? కర్టన్ ఉందా సార్? ఏముంది? ఆన్సర్ కావాలి నాకు. ఏముంది? ఇది మనకి బుద్ధి ఇవన్నీ అడ్డం ఉంటాయి సార్ అనిపిస్తుంది. అంటే అవిద్య. కరెక్ట్, అవిద్య, రాంగ్ నాలెడ్జ్. అవే అనాత్మలు. దీని ఇడిచిడల్లా గోడంతూ లేదు, దేశం దూరం లేదు. ఇప్పుడు నాకు ఈ శరీరం నేను అనుకున్నాను, మన నిజమైన స్వరూపం ఇదం కాదు అంటే శాస్త్రం చెప్తుంది. మరి ఎవరు నువ్వు? ఆత్మస్వరూపుడు. ఇవి రెండింటికి మధ్యలో ఏమైనా ఇది ఉందా? డిస్టెన్స్ ఉందా అంటే చెప్పేది. కాలం అవధి ఉందా? ఇప్పుడు వేకింగ్ స్టేట్ ఇంకా డ్రీమ్ స్టేట్కి పోయేకి ఎన్ని మైలీలు అవుతుంది? ఎవరైనా అడిగితే ఉత్తరంలే, మైలు లేనే లేదు. పోని అక్కడి నుంచి ఇక్కడికి పోసింటే ಯಾವ వెహికల్లో పోతారు మీరు? ఎవరైనా అడిగితే నువ్వు వెళ్దాం మనము, అరే సార్ నో డిస్టెన్స్, పోని ಯಾವ వెహికల్లో పోవాలా? రాకెట్లో పోవాలనా? నో, నెసరీ లేదు. అలాగేనే నేను నా నిజమైన స్వరూపం తెలుసుకోవాల్సింటే, ఇప్పుడు పాముతో తెలుసుకోవాల్సింటే అక్కడ గోడు కొట్టేసి నేను తెలుసుకోను, పగ్గము తాడంట తెలుసుకోవాల్సింటే నో. అలాగేనే ఇక్కడ నాకి ఆత్మనికి ఏమేమీ లేదు. ఇంత లేకున్నాను, నాకు ఎంత కష్టం ఉంది. నా నిజమైన స్వరూపము వేరేదేం కాదు, ఉండేదే నేను. ఇది నిజంగా లేదు. మనకి ఎంత ప్రూఫ్ అయింది? ఇది నిజంగా మీ చేతిలో ఉండేదైతే, సత్యంగా మేము నీడిక ఉండేటుంటే, ఇదే నా స్వరూపం అయితే
నిద్రకు దాన్ని చూస్తాం. ప్రతి దినము నిద్రపోయినప్పుడు ఎప్పుడైనా వచ్చిందా? పోనీ కనసుకు కానీ ఎప్పుడైనా వచ్చిందా కనసుకి ఇది? వద్దాలే. మరి దీన్ని నమ్ముకోవడాన్ని నేను మనము ఎంత అవిద్యలు అంట చెప్పేది అది. అక్కడికి ఓ 2 వస్తువులు లేదు అంట చెప్పేది అక్కడ. 2 ఉంటే తేడా ఉంటుంది. ఇప్పుడు నేను వేరే, నా పెండ్లం వేరే, వాసవి వాడి పేరే, నా కొడుకు పేరే, మీరు పేరే. వేరే దేశంలో ఉండరు. వీళ్ళు ఒకే దేశంలో ఉన్నాను, దూరం ఉండరు. నా పెండ్లం పక్క రూమ్‌లోనే ఉంది. గోడ అడ్డముంది. ఇప్పుడు నాకి ఈ జీవాత్మకు, పరమాత్మకు మధ్యలో ఏముంది అంటే ఏమీలే. అంత తాడం చూడండి. అంత ఇదే హెచ్చు తక్కువుంది. పోనీ ఇడిచేయండి. ఆత్మను పక్కలో పెట్టండి. వీడినే పెట్టుకోండి ఇప్పుడు. ఎవరు? జీవాత్మను. వీడు నిజంగా లేదు. పామే పెట్టుకోండి. శరీరం పెట్టుకోండి. ఈ శరీరము నేను అంట తెలుసుకోనీకి మీకేం కావాలో చెప్పండి నాకి. ఇప్పుడు నేను. ఇది నేను ఉంటేనే అనేది మనము. మీకు నేను ఉంటే ఏమిటి ఇంకా గుర్తయితా ఉంది? ఏమిటి ఇంకా గుర్తయితా ఉంది మనకి? ఇప్పుడు ఎవరైనా వస్తారు, నేను అవతల కూర్చో ఉంటాను. మన పెండ్లామని కూస్తారు అని పెట్టుకోండి. అప్పుడు నేను నా పెండ్లాం ఉందా లేదా ఎట్లా గుర్తయితుంది నాకి? నేనేం చేయాలి అప్పుడు? నా పెండ్లాం పేరు తీయాలా? కూసిన తక్షణం వాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను, వస్తా ఉన్నాను ఉంటా అంటారు వాళ్ళు. లేదు, నేను పోయిందే నా కళ్ళలో చూడాలా. నీళ్ళు ఇంట్లో ఉండరా, బాత్రూంలో ఉండరా, వంటింట్లో ఉండరా, రూమ్లో ఉండరా, లేకుంటే పక్కింటికి పోయి ఉండారు కుంకుమ తీసుకోనికే. అంతనా నేను చూడాలా. అట్లీస్ట్ నాకు గుర్తుంటుంది. ఇప్పుడు నేను అంత చూసి ఓహో ఎవరో వచ్చిండారు పో అన్నాను. ఇప్పుడు మీరుండారా స్వామి అంటే ఓ ఇంత ఉండు, నేను ఎవరు నన్ను చూడాలనా? ఉండపో చూపించింది ఓ నేనున్నాను ఉంటామా? లేకుంటే వినాలనా నా శబ్దము? లేకుంటే చూసుకోండి కర్మేంద్రియాలు ఓహో ఉన్నానప్ప అని చెప్పాలనా? కర్మేంద్రియాలు ఉపయోగించాలనా? నేను ఉండాను చెప్పేకి డూప్లికేట్ నేను. పోనీ జ్ఞానేంద్రియాలు ఉపయోగించాలనా? చెవులు, కండ్లు, ముక్కు, టేస్టు, చర్మము ఏమైనా ఉపయోగించాలనా? లేదు. పోనీ మనసు ఉపయోగించాలనా? నేను ఉన్నాను అనే దానికి సంకల్ప వికల్పాలు ఉండండి స్వామి, నేను సంకల్పం చేస్తాను, ఉన్నానా లేదా చెప్పాలనా? బుద్ధి ఉపయోగించాలనా? నేను ఉన్నాను లేదు ఉంటే అనుకునే దానికి డిసైడ్ చేసేకి బుద్ధి ఉపయోగించాలనా? నెవర్. మనసు, బుద్ధి, చిత్త ఉండండి స్వామి, నేను మర్చిపోయింటే జ్ఞాపకం చేసుకుంటాను. ఏం పని చేసేలేదో. ఇప్పుడు మీరు జాతరలో పారాడుతూ ఉంటారు తెల్లవారిని ఇంకా రాత్రి వరకు. మీ కొడుకు ఎక్కడైనా పైడిస్తాడు ఉంటే వాడి చెయ్యి మనం పెట్టుకుంటాం. అయ్యా నా చెయ్యి పెట్టుకో ఎక్కడన్నా నువ్వు కలిసిపోతావు ఉంటా, నేను కలిసిపోతాను ఉంటా అనుకుంటామా? ఏమైనా కానీ తెల్లవారిని ఇంకా రాత్రి వరకు జాతరలో ఇంతో పారాడిచ్చినాను. జనాలంతా మస్తుగా ఉంటారు. ఇప్పుడు నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇంత రాత్రి ఇంటికి పోయిందే నేనంటే డాక్టరు జపం చేయాలనా? మర్చిపోయినాను ఉంటే ఏమైనా జ్ఞాపకం చేసుకోవాలనా? లేదు. చూడండి ఎంత బాగుంది. ఈ నేను ఉండాను అనే దానికి ప్రూఫ్ ఏం కావాలా సార్? స్వతం సిద్ధము. దీనికి ప్రూఫ్ వద్దు. ఏం టెస్ట్ చేస్తాం మనము? చేసేలే. ఇక్కడ గోడ్ లేదు, కాలం లేదు, దేశం లేదు, అన్నీ ఇక్కడే గుండె రాయి ఉన్నట్టు ఉన్నాను. ఇట్లుండి దీనికి ఏమైనా వేరే దేశంలో ఉందా? ఇదే లేదు, ఇక్కడే ఉంది. కాలం డిస్టెన్స్ ఉందా? నాకి నా పెండ్లం ఆ రూమ్లో ఉంది. పక్క కాలం అంతా డిస్టెన్స్ ఉంది. గోడ అడ్డం ఉంది. ఇప్పుడు నేను ఈ శరీరం తెలుసుకునేకి ఏం గోడు ఉంది? కర్మేంద్రియాలకి వీటికి మధ్యలో ఏమైనా గోడు ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని నేను తీసుకునేది ఎట్లా తెలుసుకుంటున్నాయి? ఏమైనా యూస్ చేస్తున్న ఇన్స్ట్రుమెంట్స్ మనసు బుద్ధి ఉపయోగిస్తున్న దీనికి? లేదు. మరి ఈ డూప్లికేట్ నాకే యావ ఇన్స్ట్రుమెంట్ వద్దు తెలుసుకోనేకి, నేను ఉన్నానా లేదా. మరి నా ఒరిజినల్ తెలుసుకోనేకి కావాలన్న ఇన్స్ట్రుమెంట్స్ ఇది దానప్ప స్వతహా సిద్ధము. చూడండి ఎంత బాగుంటుంది. మనం ఇలాగ యోచన చేసిండలే దాన్ని చెప్తా ఉండాలి. అవినాశి అయిన ఆత్మ వస్తువు ఎక్కడ లేదు. ఈ నా నిజమైన స్వరూపం ఉంది కదా, ఎక్కడ లేదు చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడున్నాను, మీరు వేరే దేశంలో ఉంటారు. నేను వేరే, మీరు వేరే. ఈ శరీరం నేను అనుకున్నప్పుడు ఇండివిజువాలిటీ. మీరు వేరే, నేను వేరే. అది ఇక్కుంటే నేను ఇక్కడున్నాను అక్కట్లే, మీరు అక్కడుండారు ఇక్కట్లే. ఇది దేశము కాలము అంతా డిఫరెన్స్ అవుతుంది. అయితే నేను ఉండాను అనే దానికి దేశము కాలం ఏమైనా కావాలన్నా?
అక్కడేమైనా వస్తు అవధానం ఏమైనా ఉందా? వస్తు కృతత్వం కానీ, దేశకృతత్వం కానీ, కాలకృతత్వం కానీ కావాలనా? లేదు. యావదాన ప్రతిబంధం ఉందా? యావదాన అడ్డుముందా? ఏమి లేదు. యావ డిస్టర్బెన్స్ లేదు. ఇట్లా పరమాత్మను తెలుసుకునే అడ్డి ఏముందప్ప? నా డూప్లికేట్ నేను తెలుసుకునేకే అడ్డి ఇంట్లేదు. ఇంకా నా నిజమైన స్వరూపము ఇప్పుడు పోని ఇది స్వామి, ఇది వేరే స్వామి, జీవాత్మ ఇది అనిత్యం స్వామి, పరమాత్ముడు నిత్య స్వామి. ఇప్పుడు వానికి వీనికి రెండింటికి మధ్యలో తాడు ఉందా? ఏమైనా ఉందా? తాడు కాదు, తేడుందా? అక్కడ ఏమైనా గోడు ఉందా? కర్టన్ ఉందా? ఏముంది? ఏమీ లేదు. మరి తెలుసుకునేది ఇంత కష్టమా? నా మనసు శుద్ధి లేదు అంతే. ఇప్పుడు ఏం చేయాలి? నేను మనసు శుద్ధి చేసుకోవాలా. ముసుರೆ ತೊಳೆಯಬೇಕು, మనಸಿನ ముసుರೆ ತೊಳೆಯಬೇಕು. నా మనసు శుద్ధి చేసుకోవాలా, ఏకాగ్రత కావాలా, సాధనలు చేయాలా, అంతే. ఎంత ఈజీ కుదిరి చూడండి. మన దృష్టి ఆత్మతోట్లే, మనం ಬೇರೆతో చూస్తూ ఉన్నాము. ఆదర నా దృష్టి పగ్గంతోట్లేదా? నాకు పామట్ నేను మనసులో అనుకోవడం దానే భ్రాంతి అంట చెప్పేది. ఎప్పుడు మనం విచారం చేస్తామో, వివేకం ఇంకా చూసేకపోతామో, ఎవరన్నా చెప్పిండేది విని శాంతంగా ఓహో వాళ్ళు పాము కాదు అంటారు, పగ్గమంటారు, మరి పరీక్ష చేస్తాము అంట. ఇప్పుడు నేను దీన్ని అనుకున్నాను, శాస్త్రం విచారం చెప్తుంది, నేను అనుకోండేదంత సత్యం కాదు. నాకు సూర్యుడు చపాతీ గాత్రం కంపిస్తాడు, తట్టంతో ఉంటాడు, అంతేనా ఉండేది? చెప్పాలంటే సూర్యుడిని ఇంకా 9 గ్రహాలు, భూమి గ్రహం అన్నీ వచ్చింది. దాంట్లో నేను ఎంత శాశ్వత వాడు సూర్యుడు అంత పెద్దగుంటే నేను ఇక్కడ ఇంకా చూసింది వాడిని తట్టంత ఉంటాడు సైజ్ అని చెప్తే ఒప్పుందా? విచారం చేయాలా, విచారం చే నిజం కరెక్ట్ కొత్తయింది. సో ఇంత విచారాలు మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇది ಯಾವುದైనా మనకి కనపడిస్తే దానికి ఒక కారణం ఉంటుంది. పాము ఉంటా నేను తప్పు తెలుసుకోవాల్సి ఉంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఏం రీజన్? అక్కడ తాడు లేదు అని పెట్టుకోండి, మీరు పాము అంట తెలుసుకోండి. ఇప్పుడు ఈ శరీరం లేదు అని పెట్టుకోండి, ఆత్మ అంట తెలుసుకోండి. ఆత్ముడు ఇప్పుడు నాకు ఈ శరీరము సత్యమును కొట్టాను, మనం విచారం చేయాలి అంతే. బట్ ఈ శరీరము కనపడియాల్సి ఉంటే, ఇప్పుడు పాము నేను తప్పు తెలుసుకోవాల్సి ఉంటే అక్కడ సరి అయిన తాడు ఉండాల, నిజమైన తాడు ఉంటేనే పాము ఉంట తెలుసుకునేకయ్యేది. అక్కడ పులి ఉంటేనే మేక అంట తప్పు చేసుకునేకయ్యేది. బంగారు ఉంటేనే దాని ఆభరణాలు ఉంటే తప్పు తెలుసుకునేకయ్యేది. అలాగేనే పరమాత్ముడు ఉంటేనే ఇది నేను ఉంట అనేకయ్యేది. పరమాత్ముడు లేదు, దీనికి వాల్యూ లేదు. పరమాత్ముడు ఉంటాడు, నేను దీన్ని తప్పుగా తెలుసుకున్నాను. తాడు ఉంది, తాడు ఉండేదాన్ని ఇంకానే నేను దాన్ని పాము ఉంటే తప్పుగా తెలుసుకున్నాను, రాంగ్ నాలెడ్జ్. ఇక్కడ ఏమి బదలావణ అయ్యే పనిలే. మరి ఏం చేయాలా? నా మైండ్లో అయిండే రాంగ్ నాలెడ్జ్ పోవల్ల, రైట్ నాలెడ్జ్ కావాల. ఈ నాలెడ్జ్ కొత్తగా ఉండేదాన్ని లేకుండా చేసేలే. పాము మొదలు ఉండే దాన్ని కట్లో కొట్టి చంపలనా, లేకుంటే పారివించాలనా? లేదు. లేకుండే దాన్ని తెచ్చి పెట్టలేదు. తాడు ఉండలేదా మొదలు, ఇప్పుడు తెచ్చి పెట్టాలనా అక్కడ? నో. అలాగేనే ఈ శరీరంని అది కలిసేది లేదు, కొత్తగా ఆత్మని తెచ్చి సృష్టి చేసి పెట్టేది లేదు. ఆల్రెడీ స్వతహ సిద్ధుడు. ఇది ఇంత తెలుసుకోవాలి మనం. ఉండేది పయ్యలేదు, లేకుండేది వచ్చలేదు. ఆత్మను సత్యస్వరూపము, మిగిలిండేదంతా అసత్యము. అవిటికి బ్రహ్మసత్య జగత్తు మిథ్య. ఇదే వివేక జ్ఞానము అనేది. ఇది సాంఖ్య దృష్టి. ఈ దృష్టి అర్జునునికి దావలసింటే కృష్ణ భగవంతుడు దీన్ని వానికి కనిపెట్టేకి, వానికి కన్విన్స్ చేసేకి దీన్ని చెప్తా ఉన్నాడు. అయితే అర్జునుడు ఆ తత్వంలో నిలిచకైతాలే. ఎలా? అక్కడ అంతఃకరణలో కొరుతుంది. అదేం కొరత? అక్కడ ఇంకా శుద్ధి కాలేదు. ఇప్పుడు ఆ శుద్ధి అయితే వాడికి అర్థమవుతుంది అనిందే. నెక్స్ట్ ఏం చేయాలి వానికి? జ్ఞాననికనే మోక్షము. అప్పుడు కర్మయోగ చెప్పదా? ఇక్కడ కర్మయోగ స్టార్ట్ అయింది. అంటే ఈ
కర్మం అంటే ఏమి, అది యోగంగా పరివర్తన చేసేది ఎట్లా అన్నీ చెప్తారు ఇప్పుడు. కర్మం దృష్టి అంటే రెండు రీతిలో ఉంటుంది. ఒకటి అజ్ఞానం ఫలమేమి తత్వం. ఇప్పుడు మనకి జ్ఞానం కావాల్సి ఉంటే రెండు కావాల. ఒకటి ఎట్లుంటుంది అట్లా తెలిసిపెట్టాల, ఇది జ్ఞానం అట్లా. ఇంకొకటి ఏం చేయాలా, వానికి ఆ యోగ్యత లేకుంటే వానికి ఆ కర్మముని ఇంకా ఆ క్వాలిఫికేషన్ తెచ్చిపెట్టాల మనం. ఇవి రెండు. దాన్ని అర్జునుడికి ఇప్పుడు చెప్తా ఉన్నారు. జ్ఞానయోగానికి కర్మయోగానికి సంబంధమేమి అంట. కొందరు ఏమనుకుంటారు, కర్మముని ఇంకానే మోక్షం అయిపోతుంది, కర్మయోగం ఇంకా అయ్యలేదు అంటే మనకు గుర్తుంది ఇప్పుడు. అది కర్మయోగం ఇంకా మోక్షం అయ్యలేదు, ఎలా కర్తృతంత్ర సాధన అది దాన్ని ఇంకా. సో కర్మయోగం ఇంకా మనకి ఏమైతుంది, చిత్తశుద్ధి అవుతుంది. అంటే మనస్సు శుద్ధం కావల్లా అనేది. అదే నేను చెప్పను కదా, ఇప్పుడు ఒక కళ్యాణిలో కింద డైమండ్ ఉంది, పైన తొట్టు పాచి కట్టింది. నేను పాచి తీసేస్తాను, పాచి తీసిన తక్షణము మరి నాకు ఆ వస్తువు బాగా కనపడచాలి. 12 గంటలు కళ్యాణి క్లీన్గా ఉంది, ఇప్పుడు పాచి అంతా తీసేసినాను, మరి నాకు ఆ వస్తువు కనపడియచ్చు కదా. అప్పుడు ఏమైతుంది, ఆ రాయేస్తే వేవ్స్ వస్తుంది కదా, ఆ వేవ్స్ ఉంటుంది ఆ నీళ్ళలో, గాలికో గీలికో, అప్పుడు కూడా నాకు కనపడచ్చలే. అప్పటికి ఏం చేయాలి, ఇప్పుడు జపం చేయాల, కాన్సన్ట్రేషన్ కావాలా, ఆ వేవ్స్ కూడా నిలిచిపోవాలా, మనసు లోపల అల్లోల కల్లోలం ఉంటుంది, ఇవన్నీ నిలిచిపోయి శాంతమైపోయి నిలుచుకుంటే మనస్సు, అప్పుడు నీళ్లు గలాట్లేక నిలుచుకుంటుంది. అప్పుడు కింద ఉండే డైమండ్ అలాగేనే కనిపిస్తుంది. అట్లా నా మనసుని శుద్ధి చేసుకోవాలి మొదలు. ఏమిటి ఇంకా కర్మయోగం, ఇంకా ఈ కాన్సన్ట్రేషన్ జపంని ఇంకా మనసుని కాన్సన్ట్రేషన్ చేసుకోవాలా. అనేక థాట్స్ ఉంటుంది, మెనీ థాట్స్ షుడ్ కమ్ టు ఎ సింగిల్ థాట్. ఆవిడ ఇంకా సింగిల్ థాట్ విడిచేది సులభము అనే దానికోసము ఇంత చెప్తా ఉండేది. సో కర్మయోగం ఇంకా మనశ్శుద్ధి, ప్రాణాయామం ఇంకా కూడాను మనము మనసు ఏకాగ్రత తేవచ్చు. ప్రాణాయామ, ఆ ప్రాణాయామది విచారం అక్కడంతా ఇంకా చెప్పింటే అది కూడా మనకు గుర్తు అట్లా. సో ఇంతవరకు చెప్తూ ఉంటారు. ఇదేమి ఇంకా కర్మయోగిలు ఉంటే ఎవరు, ఇక్కడ ఇదో ప్రశ్న మనమంతా తప్పు తెలుసుకొని ఇస్తాము. కర్మయోగిలు ఉంటే ఎవరు, ఎవరు కర్మయోగిలు ఉంటే మనం జనరల్గా ఏం తెలుసుకుంటాం గుర్తా, మనం చెప్పేది మా యజమానులు తెల్లవారు 6 గంటలకు పోతారు, రాత్రి 10 గంటలకు వస్తారు, గాడిది తుడుస్తున్నట్లు తుడిస్తారు, కర్మయోగిలు అంటాము. అనొచ్చబడిన కర్మయోగి ఏంట అనేకయ్యలేదు. వాళ్ళ దేశ సేవేనే చేయని, ఏం కావాల్సిన మంచివే చేయని, చెడ్డుదొద్దు మంచిదే చేయని, చేసిన తక్షణం వాళ్ళందరినీ కర్మయోగిలోనేలే. దేశ రక్షణ కోసం పారాడిని, జనాలు సేవే చేయని, ఏం కావాల్సిన చేయని, వాళ్ళు కర్మయోగి అంటారు. కూసేలే. మరి కర్మయోగి ఎవరిని కుయ్యాల స్వామి? శాస్త్రంలో చెప్పిండే కర్మాలు చేస్తే కర్మయోగ రూపంలో వాళ్ళని కర్మయోగి ఇంట కుయ్యల్లా దానికి. సో ఊరికి గాఢ పని చేసినట్లు చేసిన వాళ్ళంతా కర్మయోగి ఇంటనేలే దానికోసం. మట్లే కర్మయోగం అంటే డెఫినేషన్ ఏమే, శాస్త్రీయ కర్మాల్ని యథాశక్తిగా ఈశ్వరునికి అర్పించి ఈశ్వరార్పణ బుద్ధిని ఇంకా అది చేసే అంటే సాధకులకి ఇది కర్మయోగ అవుతుంది. అప్పుడు అంతఃకరణ శుద్ధి అవుతుంది. చూడండి అక్కడికి ఎక్కడికి వచ్చలే. ఇప్పుడు ఇక్కడ మనం పనులు చేసే దాంట్లో లౌకిక, వైదిక, పారమార్థిక 3 కర్మాలు ఉంది. కర్మ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆమెనికి వస్తాం. ఇక్కడ వాళ్ళు చెప్తా ఉండే పాయింట్ లౌకిక. లౌకిక అంటే ఏమి,
నా పెండ్లాము బిడ్డల్ని సాకేది, నా బిడ్డలు చూసుకునేది, చేసేది, తల్లిదండ్రులు చూసుకునేది, ఇది లౌకిక కర్మ. దీన్ని ఎవరైనా కర్మయోగ అంటారా? నెక్స్ట్ ఇంకొకటి ఏమి, వైదిక. లౌకిక, వైదిక, పారమార్థిక. వైదిక అంటే ఏమి, మనకి స్వర్గం కావాలా, అట్లా అట్లా ఫలాలు చేసేది, నాకే పుణ్యలోకం కావాలా, స్వర్గం కావాలా, లేకుంటే బ్రహ్మలోకం కావాలా అనే దానికోసం చేసేవి అవి. ఇవి వైదిక కర్మాలు. ఇవి ఏమో ఫలాపేక్ష పెట్టుకొని చేసేది, ఇది కర్మయోగ కాదు. నెక్స్ట్ ఇంకొకటి ఏమి, పారమార్థిక. నాకు మోక్షము దేవుడే కావాలంట చేస్తాం కదా, అది మాత్రం కర్మయోగ అవుతుంది అంట వాళ్ళు చెప్తామండి. ఇది కర్మని ఇంకా మనకేమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మ అంటే ఏమి మనకు గుర్తుంది. కర్మ అంటే కాయ వాచ మనస, నన్నేమైనా చేయని అది కర్మము అంతే. నేను ఏమి పని చేస్తాలే, చేకట్టుకొని కూర్చోన్నాను చెక్కమట్లు వేసుకొని, ఏమి మాట్లాడతాలేదు, మౌనము. మీ మనసు ఊరికి కూర్చొని చూస్తాము, ఎంత పని చేస్తూ ఉంటుంది మనసు, అది పెడితే అప్పుడు నిజంగా మనలోకి ఏముంది అనేది మనకే గుర్తవుతుంది. అది ఉంది, దీన్ని శాంతం చేయాల అది. సో కర్మయోగ ఈ సాధనలు ఏం చేయాలో మనకి అది చేస్తుంది. అయితే నా మనసుని నిలిచిపెట్టుకొని ఊరుకో ఉండేకి నాకు వచ్చలే, ఊరు సుమ్మనిరు బొమ్మ నాలువే అంట, అట్లా ఉండేకి వచ్చేలే, ఉండేదానికే సాధనలన్నీ చెప్తా ఉండేది అనేది. కర్మం చేసేదానికి మనకేమవుతుంది, ఇట్లా ఫలం వస్తుంది అంట చెప్తా ఉంటాం మనము. ఇది క్రియాకారక ఫలము. క్రియ మనం ఏమైనా చేసేదాన్ని ఇంకా అది కర్మం అవుతుంది. దాన్ని ఇంకా మనకి ఫలము చిక్కచ్చు, చిక్క ఉండొచ్చు. మనం చేసిండే పనులకంతా ఫలం చిక్కినేటేం లేదు, లేకుండా దాన్ని ఇంకా మనకి డేంజరే అయ్యుండొచ్చు. నేనేమో దేవస్థానానికి పోతా ఉన్నాను, అక్కడ యాక్సిడెంట్ అయి చచ్చిపోవచ్చు, ఆ తర ఏం కావాల్సిన కావచ్చు ఈ కర్మంలోన అంట చెప్తా ఉండేది. అక్కడికి అర్జునునికి నిష్కామ కర్మ అంటే ఇది కర్మయోగ, పరమేశ్వరునికి అర్పించి కర్మయోగ రూపంలో ఎట్లా చేయాలంట ముందరికి చెప్పేవాడు ఉన్నాడు. వీటిలోపున కామ్య కర్మ అంటే ఏమి, ఇవన్నీ కర్మాలు విచారం ఇంకో చెప్తారు, ఇప్పుడు దాన్ని చూస్తామంట. ఓకే, ఇప్పుడు 13వ చాప్టర్ భగవద్గీతలో కర్మయోగానికి అవతరణికే అంట. అవతరణికి ఏంటో మీకు అర్థమవుతుందా? ఇది కన్నడ వర్డ అట్లా సంస్కృత్ వర్డ నాకు వద్దులే. కర్మయోగం చేసేదానికి పీఠికే, లేకుంటే దాని ఇంట్రొడక్షన్, లేకుంటే కర్మయోగ అంటే కరెక్ట్గా కర్మ అంటే ఏమి అర్థం చేసుకోవాలా దాన్ని చెప్తా ఉన్నారు. సో కర్మాల్లోన నేను చెప్పని కాయ వాచ మనస మీరేం చేసినా కర్మమైంది. అవుట్లోన మనకి ప్రపంచం పనులు చేసేదానికి కర్మ అంటే అనేలే, కర్మయోగ అనేలే, కర్మ అంటే అనేలేదు, అది లౌకిక కర్మాలు. ఇక్కడ శాస్త్రంలో చెప్పిండే కర్మాల్ని నేను కర్మయోగంలో చేయాల. ఇక్కడ కర్మ అంటే ఏమిటో శాస్త్రంలో చెప్పేది. మన శాస్త్రం అంటే అది మనకి వేదాల్లోన 2 ఉంది, కర్మకాండము, జ్ఞానకాండము. ఈ జ్ఞానకాండంలో మనకి జ్ఞాన విచారం చెప్తారు, శ్రవణ మనన ధ్యానము ఇవన్నీ అక్కడే వచ్చేది అన్ని. ఆ తర అన్ని ఉపనిషత్తులు జ్ఞానకాండము. అవుట్లో కొంచెం కర్మకాండము వస్తుంది, లేదు ఉంట కాదు. కర్మకాండం ఏంటేమి అంటే ధర్మం విచారము, కర్మం ఎట్లు చేయాలా, కర్మాలంటే ఏమి అవుట్ కోసరూపే ఈ దీని కర్మకాండము, అది జ్ఞానకాండము. దానికోసమే కర్మకాండంలో ధర్మ జిజ్ఞాస అంట రాస్తారు, జ్ఞానకాండంలో బ్రహ్మ జిజ్ఞాస అంట రాస్తారు. అంటే బ్రహ్మను పొందాల్సింటే ఏం చేయాలా, ధర్మం చేయాల్సింటే ధర్మం అంటే యావది, ఇది ఈ శాస్త్రము. అయితే మనం 2 క్లబ్ చేసుకోవాల్సి పడుతుంది. ఆ తర కర్మాల్లో మనకి 5 తర కర్మాలు చెప్తారు శాస్త్రంలో. మనకు గుర్తుండవు కాదు, మనం డాక్టర్ అయ్యేది, ఇంజనీర్ అయ్యేది, ఇవన్నీ లౌకిక కర్మాలు, దీనికి వాల్యూనే లేదు. ఉన్ని దాన్ని ఎట్లా చేయాలని చెప్తారు. ఫస్ట్
కర్మయోగ అంటే నిజంగా శాస్త్రంలో చెప్పిండే కర్మాల్ని 4 చేర్చి మనం చేస్తే కర్మయోగ అని చెప్పేదే. మీరు యావదో కర్మం చేస్తే కాదు. అయితే ఇప్పుడు కాలానికి ఏమైంది అంటే, ఫస్ట్ దీన్ని చెప్పేస్తాను. కర్మాలు ఏమేమి? నిత్య కర్మము, కామ్యకర్మ. కామ్యకర్మ అంటే ఏమి? నాకేమో ఒకటి కావాల్సి పడుతుంది, దాన్ని పొందే దానికి చేసేది కామ్య కర్మ. ఇప్పుడు నాకు స్వర్గం కావాలా, స్వర్గానికి కావాల్సింటే ఇట్లా పక్క చెయ్యి అంటుంటుంది కామ్యకర్మ. ఇప్పుడు నాకు బిడ్డలు లేదు, బిడ్డలు కావాలని చేస్తాను. రాముడు వీడు దశరథునికి బిడ్డలు ఉండలే, వాడు పుత్రకామేష్టి యజ్ఞ చేసే. ఏమిటి కోసం చేసిండేది? పుత్రకామ, పుత్రును కావల్లా ఆ కామంని ఇంకా చేసిండే యజ్ఞము పుత్రకామేష్టి యజ్ఞ, స్వర్గకామేష్టి యజ్ఞ. ఆమెనిక ఏకసంధిగ్రహ, నాకు ఆ పుట్టే కొడుకు ఎట్లుండాలా, ఒకసారి వింటే చాలా అన్ని జ్ఞాపకం ఉండాలా. మీరేమని ఆడుకోండి, ఇవి కామ్యకర్మ. నేను లక్ష్మీ పూజ చేస్తాను, ఏమిటి కోసమా? మోక్షం కాదు. లక్ష్మి దుడ్డు కావాలంట, ఐశ్వర్యం కావాలంట. సరస్వతి పూజ చేస్తాను, ఏమిటి చేస్తాను? విద్య కావాలంట. ఆమెనిక సూర్య నమస్కారం చేస్తాను ఆరోగ్యానికి. గణపతి నమస్కారం చేస్తాను, నేను చేసిండే పనులంతా నిర్విఘ్నంగా అయ్యేదానికి. సత్యనారాయణ పూజ చేస్తాను, నేను చేసిండే పాపం కలుసుకునేదానికో, లేకుంటే పాయశ్చిత కర్మాలు పోయేదానికో చేసేది. అట్లా అన్నిటికీ ఒకటి ఉంటుంది. అయితే ఇవే కర్మాలని మీరు కర్మయోగంలో రూపంలో చేయండి. ఇది కామ్యకర్మ. దీనికి ఆపోజిట్ అంటే ఇంకొకటి ఏమి? నిష్కామ కర్మ. నాకేమి ఫలమొద్దప్ప, మరి నీకేం కావాలా? నువ్వే కావాలా నాకు. ఆ బిడ్డ ప్రపంచంలో అన్ని వస్తువులు పెట్టిండ్రే, ఏమీ ఎత్తుకోలే. రాజన్ని ఎట్లా ఏర్కొన్నో అలాగా సన్యాసిలు, మనకు సన్యాసులకి ఎంత వ్యత్యాసం ఉంటుంది చూడండి. మనమేమి ప్రపంచంలో దేవుడు అన్నీ సృష్టి చేసి పక్కన కూర్చో ఉన్నాడు. మనము పెండ్లాం కావాలా, బిడ్డలు కావాలా, దుడ్డు కావాలా, ఆస్తి అంతస్తు ఐశ్వర్యము ఆడు కాడు వాహనాలు ఇవి ఏరుకుంటా ఉన్నాం. సన్యాసిలు ఇవన్నీ ఇడిచి భగవంతా నువ్వే కావాలరా అంట పోతారు. ఇది 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 కావాల్సింది మనకి. ఇది కామ్యకర్మ. ఇంకొకటి నిష్కామ కర్మ. వాళ్ళు అదే పనులు చేస్తారు, బట్ దేవుని కోసం చేస్తారు. మనము అదే పనులు చేస్తాము, మనకేమో ఒక కావాల్సిండేది లౌకికము. మనకత ఎట్లా ఎగుతా, రాజన్ దగ్గర పోయి నాకు ఇంత సున్నుమి నష్మి, లేకుంటే నా దగ్గర బీడి ఉంది, ఒక అగ్గుపుల్లి అడిగినట్లయితే మనం. సో ఇది కామ్యకర్మ. ఇంకా నిత్య కర్మాలంటే ఏమి? ఇప్పుడు మనము సంసారంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు బ్రహ్మచర్యాశ్రమంలో ఉండేవాళ్ళు, వాడి నిత్య కర్మాలు ఏమి? గురువు సేవ, అక్కడ ఆశ్రమం సేవ, ఊడ్చేది చేసేది, గురుపత్ని సేవ, ఆశ్రమం అంతా క్లీన్ చేసేది, గురుపత్ని ఏం పనులు చెప్తారో చేసుకుంపోయేది. ఇవి నిత్య కర్మాలు. ఇది వీళ్ళు బ్రహ్మచర్యాశ్రమంలో ఉండేవాళ్ళు. మరి ఇంకా మనము గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు, బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ అలాకుంటే ఎవరైనా కానీ వాళ్ళేం పనులు చేయాలా? సంధ్యావందన ఏమది? నిత్యకర్మ. ఆమెను ఇంకా పూజ పునస్కారాలు నిత్యకర్మాలు, అతిథి సత్కారం నిత్యకర్మాలు, దాన ధర్మాలు నిత్యకర్మాలు. ఆమెను ఇంకా రాత్రి పొద్దు దీపాలు అంటించిందే పంచపతివ్రతల్ని ప్రార్థన చేసేది నిత్యకర్మాలు. మనం పూజ చేసి ఇంకా అవతలపై సూర్యునికి నమస్కారం చేస్తాము నిత్యకర్మాలు. మరి దీని ఇంకా ఫలం లేదా? ఏమీ లేదు, అడుక్కోకూడదు. బట్ అడుక్కుంటే నాకు ఫలం చిక్కింది. మరి దీని ఇంకా ఫలమేమి? నేను వెనుకలు చేసిండే పాపని తీసేస్తుంది, పుణ్యంని వృద్ధి చేస్తుంది. నిత్యకర్మాలు పోనేది దాన్ని ఇంకా. ఇది నిత్యకర్మాలు. కామ్యకర్మ నేను అనుకోండేది ఇయ్యచ్చు, ఇక ఉండొచ్చు, బట్ దానికి పేరు కామ్యకర్మ. నేను ఇప్పుడు అనుకోండేదంతా నాకేం చిక్కలేదు. మీరు యజ్ఞాలు చేయండి, బిడ్డల కోసం చేయొచ్చు, చేస్తున్నా చిక్క ఉండొచ్చు, అక్కడ గ్యారంటీ లేదు. అట్లా ఇది కామ్యకర్మ. ఇంకా నైమిత్తిక కర్మ. నైమిత్తిక కర్మ అంటే ఏమి? ఇప్పుడు మనకి ఎవరైనా పెద్దోళ్ళు తండ్రి గారులు అట్లా వాళ్ళు ఎవరైనా తెల్లిగారులు పైడిస్తే వాళ్ళకి క్రియలు చేస్తాము. అది నైమిత్తిక కర్మ, ఆయా సందర్భంలో చేసేది.
ఏడాదికి ఒకసారి తిథి పెడతాము, నెలకు ఒకసారి తిథి పెడతాము. ఇవన్నీ నైమిత్తిక కర్మాలు. అట్లా ఇంకా పండుగలు, ఆయా పండుగలకు తగ్గంతే చేసే కార్యాలు నైమిత్తిక కర్మ. ఆయా నిమిత్తం మొత్తంపడి చేసేసింది అది. ఇప్పుడు ఇది వస్తుంది ఏకాదశి, ఉపవాసం చేస్తాము, నైమిత్తిక కర్మ. అట్లా అట్లా ఇవన్నీ ఆమెను ఇంకా శివరాత్రి వస్తుంది, జాగరణ చేయాల, నైమిత్తిక కర్మ. ಮತ್ತೆ ఆ మాఘమాసంలో చన్నీటి స్నానం చేయాల, నైమిత్తిక కర్మ. ఇట్లా నైమిత్తిక కర్మ అంటాం. ఆయా ఇవిటికి వచ్చినప్పుడు చేసేది. ఇంకా ప్రాయశ్చిత కర్మ. ప్రాయశ్చిత కర్మ అంటే ఏమి? ఒకడు రాయి ఎత్తి ఇట్లా విసిరే, అక్కడ కాకుండే కాకు చచ్చిపోయా. వాడేం చొంపాలంట పోలే, ఏమిటికో రాయి వేసే, ఆట ఆడేకి ఏమిటికో ఆయేసా, చచ్చిపోయా. ఇప్పుడు వాడు పాపం చేసిండాడు. వాడు కొంచెం ఈ శాస్త్రం విచారము అది ఇది కొంచెం శ్రద్ధ ఉంది. అయ్యో నాకు పాపం వచ్చింది, పాపం పట్టుగల, ఏం చేయాలి దానికి? ప్రాయశ్చిత కర్మ అనింది. ఇది ప్రాయశ్చిత కర్మ. మన శాస్త్రంలో ప్రాయశ్చిత కర్మాలు ఉంది, దాన్ని ఇంకా లాభం ఉంది. ఈ ప్రాయశ్చిత కర్మానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా బాగుంది. భగవత్పాదులు చెప్పినది. ఒకసారి వేశ్య అంటే ఒక ప్రాస్టిట్యూట్, ఆమెను ఇంకా వాడికి వాళ్ళ ఇంటికి, ప్రాస్టిట్యూట్ ఇంటికి వీడు పోయింటాడు పోడు. సరే ప్రతిదినము పోతూ ఉన్నాడు వాడు. ఆ పొద్దువాడు చూడి ఇక్కడ ఎవరో అరకత్ చెప్పేవాళ్ళు వచ్చిండారు, మరి మీరేకపోతాము, నువ్వు వద్దా అంటాడు. సరే పోతాము అంటే అనుకోండి, ఇద్దరు సాయంకాలం పట్లు వేసుకొని పోతారు. పోయిందే వింటారు, వేశ్య వీడు. సరిపోతారు, వింటారు, అంతా అవుతుంది. ఆబద్దు ఆ దురదృష్టానికి ఈ విచారమే వచ్చింటుంది. ఈ ప్రాస్టిట్యూట్లు పాపం చేసింటారు. అందుకు గొత్తలేక లేకుంటే ಯಾವುದೋ కారణాలకి మనం పాపం చేసేస్తాము. అప్పుడు చేసినప్పుడు దాన్ని కడుచుకునేది ఎట్లా అనేది మన శాస్త్రంలో ఉంది అంటే చెప్తారు. అంతే చెప్పేసి ముందుకు పోతారు. ఈ ప్రాయశ్చిత కర్మ చెప్తారు. అట్లా ఇట్లా అన్ని విచారాలు వచ్చింటుంది, చెప్తా ఉంటారు. సరే 1 గంట అవుతుంది, ప్రవచనం అంతా ముగిస్తుంది. 1 గంట 2 గంటలో అవుతుంది ప్రవచనం ముగిసి, ఇంకా వాడు ఇంటికి పోతాడు. ఇది ఇంటికి పోలే, ఇది ఎక్కడికి పోయా అంటే ఆ స్వాములు చెప్పిన నడుచుకొని పోతా ఉంటే వాడు వెనకలే పోతా ఉంది. వాళ్ళ ఇంటి వరకు పాయా. ఇది అమ్మ ఎలా నా వెనకలే వస్తామని అనుకుంటారంట స్వాములు. లోపలికి పోయి ఎంత అక్కడ వాకల దగ్గరికి పోతే వచ్చినప్పుడు అప్పుడు అమ్మ మీరు వస్తూ ఉంటారు, మీది ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి ఇంటి అడుగుతారు. అప్పుడు ఆమె స్వామి ఇప్పుడు మీరు చెప్తారు కదా, అది నాకదే స్వామి. నిజంగా నేను ప్రాస్టిట్యూట్ గొత్తలాక ఇన్నేళ్ళు తప్పు చేయించిన. ఈ పది నా చెవులకు పొడే, దానికి ఒక సొల్యూషన్ ఉంది, మందు ఉంది ఇంట కొత్తాయా స్వామి, దీనికి ఏమైనా మందు ఉందా అంటే అడుగుతున్నది. అమ్మా మీరు సాత్వికులమ్మా, మీ లోపల కొంచెం గుణాలు ఉండిన దానికోసమే మీరు ఇక్కడి వరకు వచ్చిందే, దాన్ని కలుసుకొని దానికి అడుగుతూ ఉంటారు. చాలా సంతోషమమ్మా. మనము వింటే ప్రవచనము ఈ లాభం కావాలా అనింది. చెప్పిందే అమ్మా నాకు ఇది గుర్తులేదు, మా తండ్రి వాళ్ళని అడిగిందే ఈ ప్రాయశ్చితానికి ఇట్లా కర్మం చేస్తే దానికి పూర్తి నివారణ అయింది. నేను దానికి మా నాయన అడిగేసి చెప్తాను, రేపు మేము పుడుకు చెప్పేటింటాము దాండి ఇంట చెప్తారు. సరే అంట నమస్కారం చేయడిస్తే పోతుంది. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే అక్కడ వాడు కచ్చుకో ఉంటాడు. అప్పుడు వాడు ఎక్కడికి పోయింటి నువ్వు అంటాడు. అవన్నీ మీకేమొద్దు, రేపటి ఇంకా మీరు తావద్దండి, నేను ఆ వృత్తి అంతా ఇచ్చేసి కానీ ఇప్పుడు నేను ఏమి చేసేలేదు ఇప్పుడు అంటే చెప్తుంది. ఓహో ఏమి ఇని తక్షణం నీకు వైరాగ్యం వచ్చేస్తున్నా, దీనికి
ఏం వైరాగ్యం అంటారు? శాస్త్ర వైరాగ్యం అంటారు. మనకి వైరాగ్యము కొన్నిసారిలో మూడింటికి వస్తుంది. ఒకటి అభావ వైరాగ్యము. భిక్షమోడికి ఏమి ఉండలే, యాళ్ళు నువ్వు నెయ్యి తినలే, నేనేం చేస్తున్నా, నా దగ్గర లేదు. యాళ్ళు నువ్వు పెళ్లి చేసుకోలే, నాకు ఎవరు ఇస్తారు బిడ్ని, దానికి వాడు పెళ్లి చేసుకోలే, వాడు చెప్పేది. ఎట్లుంటుంది చూడండి మన వైరాగ్యాలు ఇట్లాది. ఒకటి అభావ వైరాగ్యము, ఇంకొకటి ప్రసూతి వైరాగ్యము. ఈ బిడ్డని డెలివరీ చేసేటప్పుడు అనిపించేస్తుందంట, అబ్బబ్బా ఇంక నాకు ఇంకొక బిడ్డ వద్దు ఉంటా. ఏందే తడా అట్లా ఇంకో నాకు ఎందుకు బిడ్డలు అయింటారు, ఒక డజన్ బిడ్డలు అయింటారు. ఇది ప్రసూతి వైరాగ్య అంటారు. ఇంకొకటి శ్మశాన వైరాగ్య. నా తమ్ముడి చేతిలో మా ఫాదర్ పైడ్చిండ్రే క్రియ చేసి మేము ముగ్గురు అంతమ్ముడిలో వ్యాన్లో పోతా ఉన్నాము. నా తమ్ముడు చెప్పింది, ఏం రా ఇంతేనా, మన అయ్య పుట్టినప్పుడు ఇంకా దుడ్డు సంపాదన చేసి ఇంతంతా చేసుకోనాకి ఏమి ఎత్తుకొని పోతాలే కదరా, వాడు అలెగ్జాండర్ కదా, అందరికీ గుర్తవుతుంది ఇది. ఛే ఇంతేనా లైఫ్, మధ్యాహ్నం మనం చేస్తాము, మనమే ఇంత కొట్లాడుకొని ఆస్తికి చేస్తాం కదరా యాలరా అంటే వాడు. ఇది మశాన వైరాగ్యం. ఏం చెప్పు ఉంటుంది ఇది, ఓగదేనమో ఇంటికి పోయి స్నానం చేసే వరకు అని ఆమెకి ఫినిష్. ఈ మూడు వైరాగ్యాలు ఉపయోగం లేదు అంట శాస్త్రంలో చెప్తారు. మరి ఎట్లా వైరాగ్యం కావాలా? నిజమైన వైరాగ్యం కావాలా? ఈ అమ్మాయికి వచ్చే కదా ఇది నిజమైన వైరాగ్యము. అప్పుడేమాయా నెక్స్ట్ డే పాయం వాళ్ళ తల్లిని అడిగేంటరి. అప్పుడు వాళ్ళు చెప్పి, అమ్మా నేనంతా చూస్తున్నామా శాస్త్రం లోపల, ఆ శాస్త్రంలో ఇట్లా చెప్తారు, ఏం చేయాలంటే నువ్వు రేపు ఒక ఆవుని తీసుకొని పో. ఆవు కాదు, ఇది ఏమి మేక కాదు, మేక ఉండదా? అవును మేకో ఏమో, కరెక్ట్ మేకో ఆవు ఏమో చెప్తారు. ఉన్ని ఐ థింక్ ఆవు ఉండాలా లేకుంటే మేక ఉండాలా, ఏమైనా ఉండి ఆ ఆవుకి నువ్వు దినాము ఈ పప్పు, శనగపప్పు మనం చట్నీ చేస్తాం కదా, ఆ పప్పుని తినిపించాలా 1 kg అంతా. అదేం చేస్తుంది, నెక్స్ట్ డేకి ప్యాడ్ వేస్తుంది. ఆ ప్యాడ్ వేస్తున్నప్పుడు ఆ ప్యాడ్ లోపల ఆ బ్యాడ్ కొన్ని డైజెస్ట్ అయ్యేండి వెళ్ళాలి, అట్లట్లే పొడి ఉంటుంది, దాన్ని ఏరుకోవాలా, దాంట్లో వంట చేయాలా, నువ్వు తినాలా, ఇట్లా చేయాలమ్మా 1 ఏడాది అంటారు. దాని చేతికి నువ్వు మంచి విచారాలు వింటూ ఉండాల, ప్రవచనం అవుతూ ఉంటుంది దినముద్దా అని, ఇంతే చెప్పేది వాళ్ళు. మీరు నొంబండి ఇడియండి, నడిచిండే కథ ఇది. ఆమెనికేమా ఆయమ్మ పాయ 1 ఏడాది పూర్తి అట్లే చేసే విచారాలు వింటా ఉండే. కొనాకి ఆ అమ్మాయి విని 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 ఆ అమ్మకి ఎంత మనసుకొచ్చేసి ఆధ్యాత్మిక విచారం ఉంటే ఇంట్లో ఆయమ్మే ఈ విచారాలు చెప్పేకి షురూ చేసా, చదివిందే కొంచెం చెప్పేకి షురూ చేసా. అప్పక్కోడు చూసిరి 1 ఏడాదాయా ఈ అమ్మ చూస్తే సాత్వికమైపోయింది. కొనాకి అందరూ వాళ్ళ ఇంటికి పైకి షురూ చేసిరి. ఆ అమ్మ దినము సాయంకాలం అయితే ఇంత విచారం చెప్తా ఉండే. ఆ అమ్మ చదువుకొని వినుకొని ఎలాంటి 1 ఏడాది ఇంకా ఈయనే కదా, ఆమెకు పుస్తకాలు చదువుతూ ఉండే, రామాయణము మహాభారతము కథలు దేవుని విచారాలు వింటూ ఉండే, చదువుతూ ఉండే. దాన్ని అక్కడ అదే పని చేసే 1 ఏడాది వరకు జతికిచ్చేస్తూ ఉండే. అది ఆహారం తింటా ఉండింది ఇంతే. కొనాకి ఆ అమ్మ ఏం పేరు వచ్చే కొత్త శివభక్తి. ఆ అమ్మ శివభక్తులు, ఆ అమ్మ శివుడు భక్తురాలు అంట అయిపోయిందే. ఆయమ్మ అంత పేరు వచ్చింది, అందరూ వాళ్ళ ఇంట్లో ఈయనకపోతా ఉంటాయి. ఇది నడిచిండే కదా. మనం ఇంత పాపం చేసినామా? వాల్మీకి అంత కటుకుల మనం అంత చెడ్డోళ్ళ, అంత హింస చేసినామా, అంత కొలే చేసినామా, దొంగతనం చేసినామా? వాళ్ళు ముక్తులు కాలేదా? వాల్మీకినే ముక్తులైరింటి ఈయందేమి. బట్ మనం మనసు చేయాలి, మనస్సుంటే మార్గము అనేదానికి ఇది ప్రాయశ్చిత కర్మ. నేను ఇట్లా ఒకటి చెప్పినాను, మస్తుగా ఉంటుంది. ఇంకా ప్రతిషిద్ధ కర్మం. ప్రతిషిద్ధ అంటే ఏమి?
ఇది అదే తరనే ఒక కర్మం. ఆ ప్రతిషిద్ధ కర్మ అంటే మనం శాస్త్రంలో కొన్ని కర్మాలు చేయాలా, కొన్ని చేయకూడదు ఉంటుంది. మనం అవి చేసేకపోకూడదు. ప్రతిషిద్ధ విరుద్ధం, ప్రతి దానికి విరుద్ధమైన పనులు చేయకూడదు. దొంగతనము, సుళ్ళు, మోసము, హింస చేయకూడదు. ప్రతిషిద్ధ కర్మ దాన్ని విడిచిడలా. మరి చేయాల్సింది ఏమి? సత్యము, న్యాయము, ధర్మము, కరుಣೆ, ప్రీతి, వాత్సల్య, ప్రేమ, సహನೆ, తాಳ್మె, అనుకంప, క్షమ, ఇవి మనం చేయాల్సిండేది. శాస్త్రంలో కొంచెం ఇట్లా చెప్తారు, ఇవి చేయాల, యమ నియమ, అవు మనం చేయాల్సిండేది. ఇది ప్రసిద్ధ కర్మాలు. సో కర్మాలు అంటే శాస్త్రంలో చెప్పేది ఇంత, మన లౌకిక కర్మం వైదిక కర్మ కాదు. సో దీన్ని చెప్పేది ఇప్పుడు ఇవి కర్మకాండంలో చెప్పిండ. మరి జ్ఞానకాండము భగవద్గీతలో ఎలా చెప్తారు స్వామి? దీన్నే కర్మయోగాలు చేసేస్తే మీ చిత్తశుద్ధి అయి జ్ఞానమే ఇచ్చేస్తుంది అనే దానికి చెప్తా ఉండరు. ఇంతే కావాల్సింది. చూడండి, కర్మ విచారం ఎంత చెప్తా ఉండరు. ఇవన్నీ మన వేదాల్లో వచ్చేది, మనకి ఎంత కావాలో అంత తీసుకుంటాం ఇక్కడ. సరే, ఈ కర్మాల్ని ముముక్షులు ఎట్లా చేయాలా అనే ప్రశ్న. ఇప్పుడు అర్జునుడికి కర్మయోగం చెప్పి యాలా సాంఖ్యయోగం ఇంకా మనకు నిల్చుకోనికి దాలే, యాలా అంత కెపాసిటీ లేదు, వాడంతకన్నా శుద్ధి లేదు, దానికోసం కర్మయోగం చేయాలా అంట చెప్పేదానికి. మనము కర్మం చేసే అంటే కర్మం యావద్దు ఒక ఫలం ఇయ్యచ్చు, ఈక ఉండొచ్చు. చూడండి, ఇప్పుడు ఇన్ని కర్మాలు చెప్పాను కదా, అన్నిట్లోనూ సక్సెస్ అయితే నేను చెప్పేకేయలే. ಇಂಥ ರಾಮಾಯಣ ఉంటుంది ఇట్లోపన ಯಾಲ ಇಟ್ಲೋಪನ ಕರ್ಮ ಫಲ ಅದರ భోగము వాసన ಮತ್ತೆ కర్మ ఇట్లా కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను కర్మం చేస్తాను, కర్మం చేసిన తక్షణ నాకేమో ఫలం చిక్కింది, ఆ ఫలం అనుభవం ఇది కామ్య కర్మనే పెట్టుకోండి. ఆ కర్మం చేస్తాను, నాకు అది చిక్కింది, చిక్కిన తక్షణ నేను అదని భోగిస్తాను, అంటే అనుభవిస్తాను. అనుభవించిన తక్షణము నాకేమైతుంది, నా చిత్తంలో ఒక కాపీ, ఇది మన మైండ్ ఒక జీరాక్స్ ఉన్నట్ల, మీరు ఏంటి ఒక కాపీ చేసి పెట్టుకొని వస్తుంది, అది ఎప్పుడూ ఉంటుంది. అది ఏమైతుంది, మనకు ఆ చిత్తము లేసి పెడుతుంది. అది అట్లా సరి అయిన వాతావరణం వచ్చే అంటే ఇది బుధకంట పైనకి వచ్చేస్తుంది. అట్లా మనం చేసిండే ఇది అనుభవించిండేది అన్నీ మంచిది కానీ చెడ్డది కానీ అవి లేసుకొనేస్తుంది. లేసుకొని తిరిగా నేను అనుభవించల్లా అంటే ఆశ చూపిస్తా. మామిడి పండు తినింటాను, తిరిగా మామిడి పండు చూసింత మామిడి పండు వచ్చింది, ఎక్కడి ఇంకా వచ్చేది చిత్తంలో ఉండింది. ఎనక తిన్నప్పుడు దాని ఒక ప్రింట్ నా మనసులో ఉండే. ఇట్లా కర్మం చేస్తాను, కర్మం చేసి దాని ఇంకా ఫలం దావచ్చు దాకా ఉండొచ్చు, వస్తే అనుభవిస్తాను. అది అనుభవిస్తే దాని వాసన, దాని సీడ్, దాని ప్రింట్, దానికి అది ప్రత్యయ అంటే అంతా చెప్తాము. తిరగా మనకేమొస్తుంది, నేను తిరగా దాన్ని భోగించల్లా అనేది కంటిన్యూ అయింది. ఆమెనిక నేను తిరగా దాన్ని పొందే కోసము కర్మం చేస్తే ఫలం చిక్కచ్చు, చిక్క ఉండొచ్చు, చిక్తే అనుభవిస్తాను. చూడండి, చిక్తే దాన్ని అనుభవిస్తే ఈ ప్రింట్, చిక్కుంటే కోపం వస్తే ఏమవుతుంది, కామం ఇంకా కోపము, క్రోధ, కోపం ఇంకా క్రోధ, కోపం అంటే క్రోధమే, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఇవన్నీ కంటిన్యూషన్ అయిపోతుంది. మనమంతా ఎక్కువ చూసినాము. సో ఇది కంటిన్యూ కాకూడదు మనకి అంట. అట్లా అయితా ఉంటుంది. ఈ కర్మంలో ఇంత రామాయణం ఉంటుంది. ఇది ఒక వెహికల్ చక్రం తిరుగుతూ ఉన్నట్లా ఈ సైకిల్ తిరుగుతూ ఉంటుంది. సో ఈ కామానికి కారణమేమి, అవిద్య, కామ, కర్మం ఇంకా తిరగా సంస్కారము, లేకుంటే ప్రింట్ని ఇంకా తిరగా జ్ఞాపకం చేసుకొని అనుభవించే ఈ సైకిల్లో దాని తిరగా నేను పుట్టేది చచ్చేది ఈ సైకిల్లో చుట్టూ ఉంటాను. కర్మాలకంతా ఇంతే ఫలము అంటారు ఒట్లో.
అయితే ఇదే కర్మాల్ని మనం ఒక ట్రిక్ ఉపయోగించి చేస్తే, ఇదే కర్మాల్ని వేరే ఒక ఇది ఎట్లా అంటారు. ఇప్పుడు మనకు అజీర్ణమై ఉంటుంది. అజీర్ణం ఏమిటిని కాయ? తిని తిని అజీర్ణమైపోయింది. ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి పోండి. వాళ్ళు చెప్తారు, ఏం చెప్తారు? శుంఠి లేహం తీసుకోండా అంటారు. కాదు స్వామి, నేను తిని తిని కడుపు నిండిపోయి అజీర్ణమైంది. తిరుగా మీరు తీసుకోండి అంటే, నిజమే. మీరు తీసుకోండే దాన్ని ఇప్పుడు శుంఠి లేహం తీసుకుంటే దాన్ని జీర్ణం చేస్తుంది అనేది. విషంని ఇంకనే తీయాలంట. ఈ రాజులకి వెనకటి కాలంలో వాళ్ళ బిడ్లకి ఈ కొంచెం కొంచెం విషం తాగిస్తా వస్తా ఉంటారంట. ఏమిటి కొత్త? ఎవరైనా అకస్మాత్ రాజులకి విషం ఇచ్చినా సాయకూడదు. మన దేహానికి ఆ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. స్లమ్లో ఉంటారు చూడండి, లేకుంటే ఆ పక్షులు గిక్షులు ఉంటుంది, ఆ బచ్చిలు నీళ్ళే తాగుతుంది, దానికి ఏం కాయలను వచ్చాలే ఇలా రెసిస్టెన్స్. అట్లా దినాము ఆ బిడ్డకి, ఆ రాజుల బిడ్డలకి ఇస్తారంట ఇది విషం. కొంచెం కొంచెం తాగిస్తే వాళ్ళకి అది రూఢైపోతుందంట. ఆ విషము ఫుడ్ అయిపోతుందంట. మన మస్కిటోస్కి ఇదే అయ్యింది. అది మొదలు ఆ మస్కిటో కాయలు వేస్తే ఆ మాకు సొళ్ళేలు వస్తూ ఉండలే. ఇప్పుడేమైపోయింది అంటే దానికి ఆ మస్కిటో కాయలదే ఫుడ్ అయిపోయింది. దాన్ని తినుకొని ఇంకా బాగా వచ్చింది, రక్తం తక్కువ పోతుంది. అట్లా ఇప్పుడు ఒక పాము ఉంది. ఈ పాము నాకు విషము. నేను దానికి ఒక ట్రిక్ ఉపయోగించి, ఒక కుశలతే కర్మసు కౌశలం, ఒక కుశలతే, ఒక ట్రిక్ ఉపయోగిస్తాం. మనం ఏం చేస్తాం? ఆ పాము తీసుకుంటాము, విషమే అది కొరితే చచ్చిపోతాము. విషము పండు పీకేస్తారు. అప్పుడేమైతుంది? అదే విషము నాకు అమృతమాయ. భయ్య పాముకు కాదు ఆహారము. పాముకు ఆహారము దాన్ని ఇంకానే సంపాదించేసేది. వాడు పామాట అడిగించిందే వాడు దుడ్డు సంపాదించేస్తాడు. పాము ఫుడ్ అయిపోయా, నాకు ఫుడ్ అయిపోయా, నా పెండ్లం బిడ్లు అందరినీ సాకెట్లు అయిపోయా. పామాట ఆడిపించేవాడు పాముని ఇంకా ఉద్ధారం అయిపోయా. అట్లా ముళ్ళుని ఇంకనే తీయాల అంట అర్థం. అట్లా ఈ కర్మాలే మనమును కట్టేస్తుంది బంధానికి. ఇదే కర్మాల్ని మనం ఒక ట్రిక్ ఉపయోగించుకొని చేస్తే ఈ బంధనం ఇంకా మనం విడుదడే చేసేస్తుంది అనే దానికోసము ఇంత మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు. అయితే ఇది శాస్త్రీయ కర్మాల విచారం చెప్తా ఉండేది. ఇక్కడ శాస్త్రం లోపల విహిత అవిహిత కర్మాలు చెప్పింటారు. ఇప్పుడు నేను కర్మయోగ చేయాలా, ఎట్లా చేయాలా? శాస్త్రంలో చెప్పిండే కర్మాలనే కర్మయోగంలో చేయాలా. అది ఎట్లా చేయాలా? విహిత అవిహిత కర్మాల్ని విడిచి కర్మయోగం రూపంలో చేయాలా. ఏం విహిత అంటేమి అవిహిత అంటేమి వెనకలు చెప్పినాం ఇంకొకసారి. ఇప్పుడేమప్పా మీరు కర్మం చేస్తేనే నేను చిక్కేసుకునేది. ఇప్పుడు మీరేం చెప్తారే? కర్మం ఇంకా ఫలము ఇంకా దాన్ని అనుభవిస్తే దాన్ని రికార్డ్ అవుతుంది, ప్రింట్ అవుతుందింట. ఓ పొంచేస్తాను నేను, పోనీ చేస్తాలే, ఊరికి కూర్చొనేస్తాను చేతి కట్టుకొని. కూర్చోవచ్చు మీరు, మీ మనసు మీరు ఊరికి కూర్చోవచ్చు, మాట్లాడక ఉండొచ్చు, మౌనము. ఇది ఇక్కడ ఎంత పని నడుస్తూ ఉంటుంది. వాళ్ళంతా పాడైపోని నాకు ఇంత దుఃఖమైంది అంటే దుఃఖం పడతాం. అది కర్మం కదా. అది కూడా కాకూడదు. అది నిలిచిపెట్టేదానికే ఇంత పనులు. అవుట్ కోసం మన ఊరికి కూర్చొని కయ్యాలే, దానికోసం మేము చేయాలి. పోనీ మీరేమప్ప చెప్పేది? కర్మం చేయాలనా? యద్వాతత్వ చేస్తాను వీరప్పణ మాదిరి మోసము, సుళ్ళు, వంచనే, లేకుంటే ప్రాస్టిట్యూట్ చేసినట్లు చేస్తాను అంటే మనం తిరిగా దుఃఖానికి తీసుకొని పోతుంది. అక్కడికి చెడ్డు కర్మాలు చేయకూడదు, మంచి కర్మాలు విడియకూడదు, ఊరుకు కూర్చొనకూడదు. మరి మిగిలిన కర్మాలు యావది? శాస్త్రీయ కర్మాలని ఎట్లా చేయాలా? కర్మయోగంలో చేయాలి. ఇంతే ట్రిక్. ఇప్పుడు ఏమైంది అంటే, స్వామి మీరు శాస్త్రీయాల కర్మాలు చెప్తారో, చేసేవాళ్ళు ఎవరు స్వాములు? ఇప్పుడు కర్మకాండాలో చెప్పిండే ఎవరు చేసేలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పుత్రకామేష్టి యజ్ఞ, ఏకసంధి గ్రహ మగ కొడుకు, ఇవన్నీ ఎవరు చేస్తారు స్వామి? ఎవరు చేసేలేదు. చెప్పేవాళ్ళు లేదు, చేవిచ్చేవాళ్ళు లేదు. ఇంకొకటి, ఈ కర్మకాండాలో చెప్పిండే యాగ యజ్ఞ హోమ హవాలను చేసే అంటే ఫలం కావాలనేది ఎక్కడా లే. ఒక్కొక్కసారి మీకు ఫలం అయ్యే పొద్దులో విరుద్ధంగా తొందరలో అయిపోతుంది. నేనే చూసినాను. మాకు యోగా మేస్ట్లో ఉండరు, 1.5 ఏడాది ఒక బ్యాచ్ చేస్తాను నేను. వాళ్ళు 6 నెలలు బరీ భానువారం చేస్తారు ఫ్రీ.
అప్పుడు ఒక 100 జనాలు పోతా ఉంటారు అప్పుడు అక్కడ. బరీ భానువారం, తెల్లవారిని ఇంకా సాయంకాలం వరకు 3 బ్యాచ్‌లు. ఓ 6 నెలలు ఇంకా 6 నెలలు అట్లా 1.5 కోర్స్ మేము అవన్నీ ముగించింటిమి. అప్పుడు వాళ్ళేం చేస్తారు 6 నెలలకొకసారి ఒక యజ్ఞం చేస్తారు. ఏం యజ్ఞం అది? గాయత్రి హోమమో ఏమో చేస్తా ఉంటరు. ఒకసారి ఏమయ్యా ఈ ఈ కర్మకాండలో ఉంది కదా! సానా పెద్ద రామాయణం ఇది. కరెక్ట్‌గా చేయాలవి. దానికి శాస్త్రం ఉంటుంది, రూల్స్ ఉంటుంది, రెగ్యులేషన్స్ ఉంటుంది. మనము ఆ హోమం చేసేటప్పుడు ఇన్నిటికిలే పెట్టాలా, ఇట్లే జోడించల్లా, కొనక ఆ మంత్రాలు కరెక్ట్‌గా చెప్పాలా, మంత్రం హెచ్చు తక్కువ చెప్తే ఇంకేమో అయిపోతుంది. దానికోసం ఇంత రామాయణాలుంది. ఒకసారి ఏం చేసే ఒకడు ఇంద్రున ఆయుధము నా శత్రువుల్ని చంపుని అనేది సంస్కృత్‌లో వర్డ్. వాడు అది చెప్పుకొని అది జపం చేయాల. ఇంత జపాలు చేస్తే నీ శత్రువుల్ని ఇంద్రుని ఆయుధము చంపుతుంది అంట ఉండింది. మనకు చెప్పి నువ్వు చేసకపోవద్దు. ఎవరైనా చేస్తున్నోళ్ళు కరెక్ట్‌గా బాగా చెప్పేవాళ్ళు ఉంటే వాడి చేతిలో చేవిచ్చు. ఈ శాస్త్ర కర్మాలు మనకి తొందరలు ఇచ్చేస్తుంది చెప్తే వాడు ఇండ్లే నేనే చేస్తాను నాకు వస్తుంది అనింది వాడు చేస్తున్నట. వాడు చెప్పేటప్పుడు ఒక గ్రామర్ హెచ్చు తక్కువ అయ్యిందే అదేమాయా ఇంద్రుని ఆయుధము నన్ని చంపుని అంటాయ మనకు సంస్కృతి వచ్చేలేదు. అప్పుడేం చేసే ఆ ఇంద్రుడు వీడికి చేసే తపస్సు ఆయ ఫలము వచ్చింది వీడిని చంపే అలా వీడు అడుకోండేది అదే. ఇట్లంతా ఏరు పేర్లు అవుతుంది. దాన్ని ఇంకా మనమే చేసేకపోకూడదు ఉంటానే చెప్పేది. ఇప్పుడు పోను వాళ్ళు చేస్తారు కదా, పర్ఫెక్ట్‌గా చేస్తారు. మీకేం గుర్తు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చేసేవాళ్ళు కరెక్ట్‌గా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కొత్త. ఇట్లా టైంకే ఇట్లా చేయల్లా. ముహూర్తం ఉంటాము. పెండ్లయ్యేటప్పుడు ఇట్లా ముహూర్తంలోనే కావాలా. అట్లే హోమాలు, హవనాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ పెద్ద రామాయణాలు. ఇవి ఉపాసనాలు ఇవన్నీ పెద్ద రామాయణాలు. మడి, మైలిగే ఆచారాలు సానా అడుగుతుంది. మీ జపాన్‌కే ఏమీ లేదు. రెస్ట్ రూమ్‌కి పోయినప్పుడు చేయొచ్చు జపము. దానికేమి శాస్త్రము, గీస్త్రము అది చేయాలి, ఇక్కడ చేయకూడదు, అక్కడ చేయకూడదు. ఎట్లాది లేదు. స్నానం చేసి చేయాలా లేదు. పూజలైతే స్నానం చేసి మడి మైలిగేలో చేయాల. మీరు చేసే జపము ఏమీ లేదు. ఎవరు ఎక్కడికి అవసరమైనా చేయొచ్చు. స్నానం చేయలేదా అడిగేయాలి. మీ మనసు శుద్ధిగుంటే చాలు. దేహం శుద్ధికింత మనశ్శుద్ధి, వాక్ శుద్ధి ఉండల్లా. చూడండి ఇక్కడికి ఎంత హెచ్చు తక్కువైతుంది. దానికోసము ఇంకా ఒకటి నేను ఎన్నోసార్లు మీకు చెప్పినాను. ఈ కర్మం లోపున మనం పని చేసిన తక్షణం మనకి ఫలము, సిద్ధి గ్యారంటీలే. చిక్కచ్చు, చిక్కా ఉండొచ్చు, లేకుంటే ఇంకా విరుద్ధము ఎఫెక్ట్ కావచ్చు. ఇప్పుడు ఒక రైతుడు ఒక భూమి బాగుండే భూమిలో ఇట్లేస్తాడు, నీళ్ళేస్తాడు, గొబ్బరమేస్తాడు, బేలి కడతాడు, కరెక్ట్‌గా చేస్తాడు, కాచుకుంటాడు, అంతా చేస్తాడు. ఇంకేం ఫలం చేతికి తగల జోరుగా వానొచ్చిందే అంతా కొచ్చుకొని పోయిస్తుంది. ఊరే కొచ్చుకొని పోతుంది. ఫలం ఎక్కడుంది ఇప్పుడు? ఇప్పుడు డాక్టరు పేషెంట్‌కి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఇచ్చిన తక్షణం అవుట్ ఆఫ్ సక్సెస్ వాస్ అవుతుంది అనేది ఏముంది? వాడికి జాయింట్స్ పెయిన్ ఉంటుంది. నేను అనాల్జెసిక్ మాత్ర ఇస్తాను. జాయింట్స్ పెయిన్ కొంత తక్కువయ్యా నాకు ఇప్పుడు ఇంకొక రోగం వచ్చింది గ్యాస్ట్రిక్. ఎలా? మాత్రలు నుంగి యాస్పిరిన్, అనాల్జెసిక్, నుంగి. ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది. వాళ్ళకి రేడియేషన్ థెరపీ ఇప్పిస్తారు. క్యాన్సర్ కొంచెం తక్కువైనట్టు ఉంటుంది. దాని చేతికి ఇప్పుడు ఎంటుకలు పాయ, ఆకలి లేదు. అది పాయ ఇది వచ్చే డుమ్ డుమ్. సో మందులు కానీ, రైతుడు పంట పండేది కానీ నా చేతిలో ఉందా ఫలము? దానికోసం కర్మణ్యేవాధికారస్తు మా ఫలేషు కదాచన. కర్మం చేసే మాత్రం నాకు అధికారం ఉంది. ఫలంలో నాకు అధికారం లేదు. ఇది ఎంత బాగుంది. దీన్ని పెట్టుకోవాలి భద్రంగా. అప్పుడు మనం ఏ కర్మం చేస్తున్నాం? రాముడు కర్త, నేను వాని సేవకుడు, వాని ఇన్‌స్ట్రుమెంట్. ఫలము వాడికి చేరండి. ఇస్తేని లేకుంటేనేని. అదే మీరు కర్మయోగంలో చేయండి. మీకు ఈ ఫలం దావత్ మీరు అడగలేదే. ఈ ఫలం క్వశ్చన్ ఏమొచ్చా అయినా వస్తుంది మీకు. ఫలం వచ్చేలేదు ఉంటే కాదు. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ ఇస్తాను, మాత్రలు ఇస్తాను. ఇచ్చేటప్పుడు నేనేం చేస్తాను? కర్మయోగం రూపంలో ఇస్తాను. ఇది భగవంతుని కార్యము అనిందే. దుడ్డు తీసుకుంటాను. అయితే ధర్మంగా తీసుకోవాలా. బడవుడైతే తీసుకోకూడదు. ఇవన్నీ చేసి తీసుకుంటాను. వానికి కాయలను వాసైతుంది, నాకు దుడ్డు వస్తుంది, నాకు సంతోషము అయితుంది. జతకి నా అంతఃకరణ శుద్ధి అయిపోయి నేను మోక్షం పోతాను. ఎంత బాగుంది ఇది.
ఈ కర్మయోగం మీరు కొంచెం చేయండి, ఇంతే చెయ్యండి, లాభం గ్యారంటీ, కట్టిట్టు బుట్టి బుద్ధి. అదే మీ కర్మకాండలు ఇవన్నీ చేయండి, గ్యారంటీ లేదు. సిద్ధ ఫలం చిక్కుంటే పాడైపోని, దాన్ని ఇంకా సైడ్ ఎఫెక్ట్ అయితే ఏం చేస్తారో. అట్లే వాళ్ళు ఒక యజ్ఞం చేవిచ్చినప్పుడు అక్కడ చేసిన వాళ్ళు, మా గురువులు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, శిష్యులు అందరూ జ్వరం వచ్చో వారం పొనుకోండ్రి. ఏమిటికి అంటే ఇది కొన్నిసారి ఇట్లా అవుతుంది స్వామి ఏంటండ్రి. లెక్కేసుకోండి, కర్మకాండలో ఇంత రామాయణాలు ఉంది. దాన్ని ఇంకా ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్పిండే కర్మాలంతా కర్మకాండలో చెప్పిండేది శాస్త్రీయ కర్మాలు, లౌకిక కర్మాలు కాదు. దాన్ని ఇంకా మనం అనుకోండి, మనకు గుర్తుండేదే లౌకిక కర్మాలు. దానికంత ఇంకేం బెలుంటుంది. దాని ఇంకా ఇక్కడ మనకి 2 తరాల కర్మ ఉంటావు. ఒకటి లౌకిక కర్మ, మనకు గుర్తుండేది. ఏం లౌకిక కర్మం? రోటీ కపడా మకాన్, మనకు అందుకోసం పనిచేస్తాం. ఇది లౌకిక కర్మం. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది అంటే, పోనీ సార్ మీరు కర్మకాండలో చెప్పిండేదని కర్మయోగంలో చేయండి అంటే, సార్ చెప్పించేవాళ్ళు ఎవరు, చేసేవాళ్ళు ఎవరు, ఆ శాస్త్రంని ఫాలో అయ్యేవాళ్ళు ఎవరు, ఎవరికి గుర్తుందా మంత్రాలు అంటాం. పోను అదొద్దు, ఇది శాస్త్రీయ కర్మాలు ఇడిచిడండి. పోని ఇంకా వైదిక కర్మాలు సత్యం, ఇంకా స్వర్గానికి పోయేది అవన చేయండి. స్వామి స్వర్గం ఎవరు చూసిండారు, ఏం చూసుకొని వచ్చిండారు, ఎవరన్నా పైన వాళ్ళు చెప్పిండారా, దానిపైన నమ్మకంలే, అది ఇడిచేయండి. పోని లౌకిక కర్మం, మీ పెండ్లాము బిడ్డని సాకేదైనా చేయండి. స్వామి నా పెండ్లాము వాళ్ళు సంపాదించేస్తారు, వాళ్ళకి 1 లక్ష, నాకు 1 లక్ష, వాళ్ళకి నాకి. ఇప్పుడు నా పెండ్లాం బిడ్డని సాకేదేముంది, అక్కడికి వచ్చి నిల్చుకుంటాను. పాడైపోనీరా, నీ కోసం చేసుకుంటావు కదా, నువ్వు బతికిండి దానికన్నా గాలి ఊపిరెత్తుకోవాలా, అన్నం భోజనం చేయాలా, దానన దేవునికి అర్పించి తినరా అంటే అక్కడి వరకు వచ్చింది శాస్త్రము. లెక్కేసుకోండి ఎట్లుంది. శాస్త్రీయ కర్మాలు శృతి ఎవరు చేసేవాళ్లే, స్మృతి భగవద్గీతలు చెప్పే దాన్ని చేసేవాళ్లే, పురాణాలు ఏమది, పురాణాలు ఇదే ఉపవాసము, దానాలు, ధర్మాలు, జపాలు, తపాలు, వృతాలు, నియమాలు, యాత్రలు, దేవుని చూసుకొని వచ్చేది ఇవన్న చేయండి అంటే, ఇప్పుడు దాన్ని చేసేవాడు అట్లే పోతాం. మనము ఏమిటికి పోతాం, అక్కడ పిక్నిక్ స్పాట్ పోతాం, వర్తు దేవుని కోసం పోయాలి. అట్లీస్ట్ మన ఇండియాలో మీరు నందిబెట్టానికి పోయి ఏమిటికి పోయింది, అక్కడ బ్యూటీ స్పాట్లు చూసేకి అక్కడ దేవస్థానం ఉంటుంది. అప్పుడు ఎట్లా వచ్చినాం కదా, మనకు కావాల్సింది పిక్నిక్, ఏమో వచ్చినాం అతడు ఉంది. కొందరు ఇష్టముంటే లోపలికి పోయి దేవుని చూసి వస్తారు, ఇంకొందరు హాయ్ ఆంజనేయ టాటా అంటే పట్టట్లే పోతూ ఉంటారు, టైమే ఉండేది. ఇక్కడికి వచ్చి కూర్చోమంది. ఇంకా అమెరికాలో ಯಾವ దేవస్థానాలు ఉంటుంది, ఎక్కడికి పోతే దేవుని చూస్తారు, ఎక్కడ అట్లా లే, ఓన్లీ ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. 2 దినాలు చాలదు ఉంటనిందే వాళ్ళకి, ఇంకా ఎంతనా ఇట్లా చాలదు, ఇవి అనుభవించినంత మనకు జాస్తి అవుతుంది ఆస్తులు అనేది చెప్పేదానికి. ఇది లౌకిక కర్మ. ఇంకా శాస్త్రీయ కర్మలు అంటే ఏమి, ఇది వ్యవస్థితంగా ఇట్లే చేయాలంటుంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దానికి నియమాలు చాలా ఉంటుంది. కర్మం చేసిన తక్షణము దానికి దోషం ఉండే ఉంటుంది. కర్మము అంటే దోషమే. అయితే దీన్ని ఏమి చేసేకెళ్ళాలి, ಯಾವುದೇ కర్మ పెట్టుకోండి, వైదిక లౌకిక అన్ని కర్మాల్లోనూ దోషం ఉండే ఉంటుంది. దోషం లేకుండా ಯಾವುದೇ ఉండేది. అయితే ఈ మన ಬೇರೆ లౌకిక కర్మాలకి చాలా దోషం ఉంటుంది. అయితే మిగిలిండేది వైదిక ಮತ್ತೆ శాస్త్రీయ కర్మాలు. శాస్త్రీయ కర్మాల్లోనే వైదిక కర్మాలు. వైదిక కర్మాలు అంటే స్వర్గము, మంచిది, నాకు అది కావాలా ఇది కావాలా, ముందరికి తెచ్చి మీకు అట్లది వైదిక కర్మాలు. ఆమెకి ఇంకొకటి ఇట్లవన్నీ శాస్త్రీయ కర్మాలు. యావది ఇప్పుడు ఇంకొకటి చెప్పింది కదా, శాస్త్రీయ కర్మాలు, నిత్య కర్మాలు, నైమిత్తిక కర్మాలు, కామ్య కర్మాలు, ప్రాయశ్చిత్త కర్మాలు, ప్రతిషిద్ధ కర్మాలు. వీటిలో అన్నిట్లోనూ దోషం చాలా ఉంటుంది, ఫలం చాలా తక్కువ లేకనూ ఉండొచ్చు అంటే వాళ్ళు చెప్తా ఉండేది. అయితే మీ కర్మయోగంలో
ఏం సైడ్ ఎఫెక్ట్ ఉందప్ప? నో సైడ్ ఎఫెక్ట్. మీరు ఇంతే చేయండి కర్మయోగ, ఫలము కొండంత మీ అంతఃకరణ శుద్ధి అయిపోతుంది. మీరు అడుకోకుండా ఫలం చేసి మీకు ఫలం వచ్చేస్తుంది. ఒక రాయి కొట్టి 2 పండ్లు ఉదిరించుకున్నట్లా. ఇప్పుడు నేను కర్మయోగంలో చేస్తే, ఇప్పుడు నా పేషెంట్లు కర్మయోగంలో నేను చేస్తాను, పెట్టుకోండి, నాకు దుడ్డు ఇస్తారు. రేపు వచ్చింది స్వామి కాయల వాసాయ అంట కాళ్ళకు నమస్కారం చేసిపోతారు. జత్కి నా అంతఃకరణ శుద్ధి అయిందే, నేను దేవునితో పోతాను. ఎంత బాగా చూడండి. ఇది అలా చేయకూడదు. మనము ఒక రాయి కొట్టి 2 పండ్లు కావాలన్నా, ఒక రాయి కొట్టి ఒకే పళ్ళు ఒక పండు చిక్కచ్చు, చిక్క ఉండొచ్చు, అకస్మాత్ చిక్కిన కొడిసిపోయి ఉండొచ్చు. ఎవరు కావాలా మీరే ఏరుకోండి అంటే ఇది చేస్తారు. దాన్ని ఇంకా మనం జ్ఞాన దృష్టి కర్మయోగం ఇంకా మనం చేస్తే అంటే ఇంత లాభం ఉంది అంట చెప్తా ఉంటారు. మనకి జ్ఞానం ఇంకనే మోక్షము, కర్మం ఇంకా అయ్యలే. కర్మయోగ మన చిత్తశుద్ధి అయింది. దీన్ని జ్ఞాపకం పెట్టుకోండల్లా. అయితే ఈ జ్ఞానము ఎందుకు చిక్కింది? ఉత్తమ అధికారికి మాత్రం చిక్కేది. ఎవరు? నచికేతట్లవాడు. మీరు ఉపనిషత్తులన్నీ చదివేస్తే, పొదుపనిషత్తులు నచికేతుడు ఒకడు, శ్రవణుని ఇంకా ముక్తనైడోడు ఇడిస్తే ఇంకొకరు లేరు. అదే వీడొస్తాడు. ఎవరు? తత్వమసి శ్వేతకేతు. 12 ఏళ్ళు గురుకులంలో ఉంటాడు. వాడు ఉండింది ఇంటికి వచ్చేంటే వాడికి ఇంకా తత్వం గొత్తలే. వాడు ఐదు దగ్గర వీడు అహంకారం ఇంకా తిరుగుతాడు. వానికి ఏం కొత్త అహంకారమో, నేను ఎంఎస్సి, మా బిఎస్సి, మా కాలకి వాళ్ళు నమస్కారం చేయాల. విద్య వినయ వినంతి. విద్య నేర్చుకుంటే మనకు వినయం కావాల. వీడికి అహంకారం వచ్చింది అంటే గుర్తవుతుంది. అప్పుడు వాళ్ళని అడుగుతాడు, యాವುದು ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకునేట్లయితుంది, మీ గురువులు చెప్పురా అనిందే. వాడు మా గురువులకే గొత్తలేనడు సార్. మా గురువులు గుర్తుంటే ఎట్లా బుద్ధివంతుని చెప్పాల్సిండేవాడు. చెప్పలేదు వాళ్ళకే గొత్తలేనడుస్తాడు. అప్పుడు నువ్వే చెప్పు ఉంటాడు. ఆ వస్తువు యావది ఏంటి అడుగుతాడు. యాವುದು ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లయితుంది, యాವುದು ఒకటి చిక్తే ప్రపంచంలో ఉండేవి అన్నీ చిక్కినట్లయితుంది అంటాడు. అట్లా వస్తువు యావది? మడికే కుడికే షావా తట్టే మస్తుగా ఉంది, మొన్ను అంట తెలుసుకుంటే దాని జ్ఞానం చిక్నో లేదో అంట చెప్తారు. అట్లా పరమాత్ముడు అంట తెలుసుకుంటే పరమాత్ముడిని ఇంకా అన్ని నిల్చుకోండేది. ఆధారం దానికి అదే. పాముకి ఆధారము పగ్గము. పగ్గం తెలుసుకుంటే పాము అక్కడ కొత్తైపోతుంది. అట్లా అక్కడ పాము లేదు. ఇక్కడ ప్రపంచము ఉంటుంది, ఆత్ముడు ఉంటాడు. దీని తీరులేమి, దీని జిష్టేమి, దీని రసమేమి? నా రసము ఆధ్యాత్మిక ఆది భౌతిక రసమేమి, దానికంత జిష్టేమి, దానికంత ఆధారమేమి? ఆది దైవిక సూర్య చంద్ర నక్షత్రాలు పోని అవస్థలకి ఆధారం ఏమి అంటే పరమాత్ముడు. వాడిని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లు కాలేదా అంట చెప్తా ఉండేది. ఇక్కడ కర్మయోగాల్ని సారీ సార్ ఇప్పుడు మీ పోనీ స్నానం తీసుకొని అని ఇంకొక జస్ట్ ఇంకా 1.5 పేజీ 2 పేజీలో ఉంది. ఐ థింక్ ఐ విల్ కవర్ అప్ టుమారో. మీకు బేజారైంది, కంటిన్యూస్గా వింటా ఉన్నాము. ఇక్కడికి నేను నిలిచిపెడతాను. ఓం శాంతి శాంతి శాంతి. జై.